ఆహ్వానము. మరి వెస్టేజ్ గురించి ఇతరులకు మనము ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే విషయాన్ని మనం చాలా క్లియర్గా తెలుసుకుని ఉండాలి, లేకపోతే మనం ఫెయిల్యూర్ అవుతున్నాం. వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలన్నా, నెట్వర్క్ని బిల్డ్ చేసి మనం కోరుకున్న ఇన్కమ్ తీసుకోవాలన్నా, కోరుకున్న పిన్ లెవెల్ రీచ్ అవ్వాలన్నా, లేదంటే మన డ్రీమ్స్ నెరవేర్చుకోవాలన్నా మనం ఫాలో అవ్వాల్సింది 7 స్టెప్స్. ఆ 7 స్టెప్స్లో ఫస్ట్ది యూజ్ ద ప్రొడక్ట్ అందరూ యూజ్ చేసుకోవాలి, ఇది అందరూ ఫాలో అవుతున్నారు. షేర్ ద ప్రొడక్ట్ని షేర్ చేయాలి. ప్రొడక్ట్ని షేర్ చేయాలంటే మన ప్రొడక్ట్ తీసుకెళ్లి వాళ్ళకి అందజేయడం కాదు, ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. థర్డ్ వచ్చేసి ఎవరికి చెప్పాలి అనే విషయానికి వస్తే మేక్ ఏ లిస్ట్, ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఎందుకు ఈ 7 స్టెప్స్ ఆటోమేటిక్గా మనకు తెలిసిన విషయాలు ఫాలో అవ్వచ్చు. మేక్ ఏ లిస్ట్ అని ఎందుకు చెప్తున్నామంటే మనకి సమయం 24 గంటలు రోజుకి. ఆ 24 గంటల్లో మనకున్న సమయం చాలా తక్కువ వెస్టేజ్ చేసుకోవడానికి. తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ తీసుకోవాలి. లేదంటే మనం అనుకున్న పనులు తక్కువ సమయంలో కంప్లీట్ చేసుకోవాలంటే దానికి ప్రీవియస్గా ఒక ప్లాన్ మన చేతిలో ఉండాలి. ఇప్పుడు ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాలి, నాకు తెలియని ఏరియాకు. హైదరాబాద్ నుంచి నేను విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాను. విజయవాడ వెళ్ళాలంటే నాకు రూట్ తెలియదు, ఓకేనా? రూట్ తెలియనప్పుడు నేను ప్రయాణం మొదలెట్టి, అంటే ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలో కూడా తెలుసుకోకుండా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెడీ చేసుకోకుండా నేను ప్రయాణం మొదలెడితే దారి ఎంబడి వెళ్ళే దగ్గర ఎన్నో డౌట్స్ వస్తాయి. ఎన్నో మనకి లెఫ్ట్ వెళ్ళాలా, రైట్ వెళ్ళాలా, ఎక్కడ యూటర్న్ దగ్గర, లేదంటే 2 వేస్ వచ్చిన చోట, 3 వేస్ జంక్షన్ ఎక్కడైనా వచ్చిన చోట ఎట్ వెళ్తే మనం విజయవాడ చేరుకుంటామంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అక్కడ ఇండికేషన్స్ ఉంటే ఓకే, కొంతవరకు. ఇండికేషన్స్ లేవనుకో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ప్రయాణం చేయాలంటే 8 అవర్స్లో, ఇప్పుడు యాక్చువల్గా కార్లో వెళ్తే మొత్తం 6 అవర్స్లో వెళ్తాం. 6 అవర్స్లో వెళ్ళాల్సిన సమయం జర్నీ అది 8 అవర్స్ పట్టచ్చు, 10 అవర్స్ పట్టచ్చు, 12 అవర్స్ పట్టచ్చు. మేబీ రాంగ్ వేలో వెళ్తే 24 అవర్స్ అయినా రీచ్ కాకపోవచ్చు. అటువంటిది మనము విజయవాడ వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది, ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనము మ్యాప్లో మన మొబైల్లో నావిగేషన్ ఉంటుంది కదా, ఆ నావిగేషన్ పెట్టుకుంటే ఎవరిని ఎక్కడ అడగాల్సిన పర్లేదు, దాని ప్రకారం వెళ్ళొచ్చు. ఇన్ కేస్ మన దగ్గర మొబైల్ లేని సమయంలో అయితే అట్లీస్ట్ మనం వెళ్ళే ముందు ఎవరి దగ్గర అయినా డిస్కషన్ చేసి ఫస్ట్ ఇక్కడ సిటీలో ఎలా అవుట్ సైడ్కి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏ స్టేజ్ వస్తుంది, ఆ స్టేజ్ నుంచి మరి ఏ స్టేజ్కి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళాలి అనేది కొంత డేటా ప్రిపేర్ చేసి పెట్టుకొని మనం ఒక పేపర్లో రాసి పెట్టుకొని వెళ్ళినప్పుడు, వెళ్తున్న సమయంలో ఎక్కడైనా ఎవరన్నా అడిగినప్పుడు వాళ్ళు అదే పేరు అది చెప్పినప్పుడు ఓకే, నా దగ్గర ఉన్న మ్యాప్ అనుకున్న దాని ప్రకారమే నేను వెళ్తున్నాను కాబట్టి ధైర్యంగా వెళ్ళొచ్చు, ఎక్కడ ఆగవలసిన పని లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అప్పుడు అటువంటి నావిగేషన్ కానీ ఒక ప్లాన్ కానీ మన దగ్గర ఉంటే మన సమయం అనేది చాలా తక్కువ సమయంలో వెళ్ళిపోతాం, ఓకేనా? మరి మనం రోజు కూడా మనం చూసుకుంటే ఈ విధంగా మనం చూసుకుంటే ప్లాన్ గా లేకపోతే అన్ప్లాన్డ్ గా వెళ్తే మనం అన్ని విషయాల్లోనూ ఫెయిల్యూర్ అవుతాం, ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది. మనకు ఉన్న సమయం ఏంటి? చాలా తక్కువ సమయం. లిమిటెడ్ అవర్స్ ఇస్ దేర్ ఇన్ ద ఎవ్రీడే, ఓకేనా? ప్రతిరోజు మనకు ఒక లిమిటెడ్ అవర్ 24 అవర్స్ ఉంది. ఈ 24 అవర్స్ లో మనము సమయాన్ని వృధా చేసుకుంటే ఫలితాలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఫలితాలు రాకపోవడం కూడా జరుగుతుంది, అంటే ఫెయిల్యూర్ అవుతుంది, రీచ్ అవ్వకపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను, వెళ్ళే వే డైరెక్షన్ రాంగ్ అయితే మనం 24 అవర్స్ కాదు 44 అవర్స్ ప్రయాణం చేసినా కూడా మనం చేరవలసిన గమ్యస్థానాన్ని చేరుకోలేం. అందువల్ల మనం ఈ సమయాన్ని మినిమైజ్ చేసుకోవాలి. మనం చేయవలసిన పనికి యూటిలైజ్ చేసే సమయాన్ని మినిమైజ్ చేసుకోవాలంటే ప్లాన్ ఉండాలి. మరి ప్లాన్ ఉండాలి, అందుకోసమే వెస్టేజ్ లో కూడా నెట్వర్క్ ని బిల్డ్ చేయాలంటే మన చేతులు వెరీ లిమిటెడ్ అవర్స్ ఉన్నాయి. మన పర్సనల్ వర్క్స్ కానీ, మన ప్రొఫెషనల్ వర్క్ కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ
ఇవి చూసుకుంటూ లేడీస్ ఇంట్లో సంబంధించిన వర్క్స్ చూసుకుంటూ వెస్టేజ్ చేయాలంటే నిజంగా చెప్పాలంటే ఒక 2 to 3 4 అవర్స్ దొరికితే చాలా ఎక్కువ. ఈ 2 to 3 4 అవర్స్ లో వెస్టేజ్ లో పెద్ద వర్క్ చేసి అంటే మాక్సిమం ఆఫ్ ది వర్క్ చేసి మాక్సిమం అవుట్పుట్ తీసుకోవాలంటే మనము తక్కువ సమయంలో చేయడానికి పాసిబుల్ కాదు, ఎక్కువ సమయం కావాలి. మళ్ళీ తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్స్ రావాలంటే మనము ప్లాన్ చేసుకోవాలి. దట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్. ఆ ప్రాస్పెక్ట్స్ లిస్ట్ ఏం చేసుకోవాలంటే ఏ లిస్టు లేకుండా మనం వర్క్ మొదలెట్టామనుకో అన్ప్లాన్డ్ గా ఫెయిల్యూర్స్ వస్తాయి. టైం యూటిలైజేషన్ ఎక్కువ తీసుకుంటుంది. ఆ టైం ని మినిమైజ్ చేసుకోవడానికి బిఫోర్ ఒక లిస్ట్ రాసుకొని వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మాట్లాడిన వాళ్ళు ఎవరు ఏమన్నారు, ఒక డేటా మన దగ్గర పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఎవరితో మాట్లాడాము, ఎవరు ఏం చెప్పారని ఆలోచించాల్సిన పని లేదు. పేజ్ ఓపెన్ చేయగానే మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలియగానే మనకి అన్ని గుర్తు వస్తాయి. ఓకేనా? అప్పుడు మనకు టైం సేవ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి మేక్ ఏ లిస్ట్ అందుకు చేసుకుంటా. మరి ఇన్విటేషన్ ఫోర్త్. చాలా మంది ఏమవుతుందంటే లిస్ట్ తయారు చేసుకొని ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మేము ఎవరికి చెప్పినా వద్దంటున్నారు. ఫస్ట్ వచ్చే సమస్య, అందరూ నో అంటున్నారు. సార్ మేము కొంతమంది చెప్పాము కానీ వాళ్ళు ప్రొడక్ట్స్ కొనట్లేదు. చెప్పాము, మేబీ క్లాస్ వినొచ్చు, ఐడి వేసుకోండొచ్చు, కానీ ప్రొడక్ట్స్ కొనరు. కొంతమంది ప్రొడక్ట్లు కొంటారు, 1 నెల మాత్రమే ఉంటారు, 2వ నెల నుంచి ఫాలో అవరు. కొంతమంది 3 నెలలు ఫాలో అవుతారు, తర్వాత ఆగిపోతారు. ఎందుకు ఈ డిఫరెన్స్ వస్తున్నాయి? మనం ప్రయత్నం చేశాము, రిజల్ట్ మొదలైంది, ఆగిపోతుంది. ఎందుకంటే మనము ఈ వెస్టేజ్ ఇన్విటేషన్ అనేది ఇచ్చేటప్పుడు రైట్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, సరి అయిన వ్యక్తిని. మరి ఈరోజు ఏదైనా సరే మనం ఒక టీవీ కొనాలంటే మళ్ళీ ఏది పడితే అది కొంటామా? కొనే ముందు దాని ఫీచర్స్ ఏంటి, దాని కంపెనీ బ్రాండెడ్ ఏంటి, దాని రివ్యూస్ ఏంటి అన్ని చూస్తాం కదా. ప్రెజెంట్ ఈ బ్రాండ్ ఎలా ఉంది, ఒక మొబైల్ కొనేటప్పుడు ఎలా చెక్ చేస్తాం? ఏదైనా చెక్ చేయకుండా మనము వస్తువును కొంటామా? ఒక శారీ కొనేటప్పుడు లేడీస్ చెక్ చేస్తారా లేదా? క్వాలిటీ ఎలా ఉంది, క్లాత్ పల్చగా ఉందా, థిక్గా ఉందా, స్మూత్ గా ఉందా, సిల్కీగా ఉందా, మనం కట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉందా లేదా, అన్ని చెక్ చేసిన తర్వాత అన్ని ఓకే అనుకుంటేనే కొంటారు. అంతేగాని డబ్బులు ఉన్నాయి కదా అని ఏది పడితే అది కొంటారు. బంగారు కొనేటప్పుడు ఏ షాప్ లో కొనాలి, అది 99% క్వాలిటీనా, 94% క్వాలిటీనా, కలర్ డల్ గా ఉందా, షైనింగ్ గా ఉందా, డిజైన్ అందరికి నచ్చే విధంగా ఉందా, నార్మల్ గా ఉందా, లేటెస్ట్ గా ఉందా, కొత్తగా ఉందా, ఎప్పుడు చూడని విధంగా ఉందా, ఇవన్నీ చూస్తామండి. ఒక పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేయించాలంటే ఎన్ని చూస్తున్నాం, ఒక కాలేజీలో జాయిన్ చేయించాలంటే చూస్తున్నాం, ఒక చిన్న హెల్త్ ఇష్యూ వస్తే ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎలా చూస్తున్నాం. ఎక్కడైనా ఏది పరిశీలన చేయకోకుండా, పరీక్ష చేయకుండా, అనలైజ్ చేయకుండా ఒక వస్తువును కొంటున్నామా, ఒక హాస్పిటల్ సెలెక్ట్ చేస్తున్నామా, ఒక కాలేజీని సెలెక్ట్ చేస్తున్నామా? కనీసం ఫుడ్ తినాలంటే, టిఫిన్ చేయాలంటే ఎక్కడ పడితే రోడ్డు మీద ఏ టిఫిన్ సెంటర్ ఉంటే ఆ టిఫిన్ సెంటర్లోకి వెళ్తామా? ఎక్కడ ఏ టిఫిన్ సెంటర్లో ఫుడ్ టేస్టీగా ఉంటుంది, తయారు చేసేటప్పుడు క్వాలిటీ ఎక్కడ పాటిస్తారు, ఈ రెండు ఉన్న ఆ ఎన్విరాన్మెంట్ ఎక్కడ నీట్ గా ఉంది, అన్ని మనకు నచ్చిన విధంగా మన మనసుకు అనుకూలంగా ఉండేదే సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఏది పడితే అక్కడ వెళ్ళి తినం, ఏది పడితే అది కొనం. మరి ఈ రోజు మన జీవితాలను మార్చే వెస్టేజ్ బిజినెస్ ఆపర్చునిటీని ఎవరికి ఇస్తున్నాం, ఎవరితో కలిసి పని చేద్దాం అనుకుంటున్నామంటే మనము పరిశీలన చేసి ఆ వ్యక్తిని సెలెక్ట్ చేస్తుంటున్నామా, ఎవరు పడితే వాళ్ళకి చెప్తున్నామా అనేది చాలా క్లియర్ గా ఆలోచించాలి. చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా మనం పరిశీలన చేసి మన మనసుకు నచ్చిన విధంగా ఉంటేనే ఈరోజు సెలెక్ట్ చేసుకుంటున్నాం. మరి వెస్టేజ్ లో ఎందుకు మనం ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసేటప్పుడు ఆ వ్యక్తి మన మైండ్ సెట్ కి సూటబుల్లా కాదా అని ఆలోచిస్తున్నారా? మీరు ఎవరి దగ్గర ఫ్రెండ్షిప్ చేస్తారంటే నేను ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ చేయను, నా మనసుకి నా మైండ్ సెట్ కి నచ్చిన వ్యక్తి, సిమిలర్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తితో నేను పరిచయం చేస్తాను, ఫ్రెండ్షిప్ చేస్తాను, స్నేహంగా మాట్లాడతాను. మరి ఇలానే ఆలోచిస్తాం. ఒక భార్యాభర్తలు ఈరోజు కలిసి జీవించాలంటే వాళ్ళిద్దరు మైండ్ సెట్ సిమిలర్ గా ఉన్నప్పుడే వాళ్ళ జీవితంలో హ్యాపీగా కలిసి జీవిస్తున్నారు. వాళ్ళిద్దరు మంచి వ్యక్తులే, ఇద్దరు క్వాలిటీ వ్యక్తులే,
చూడండి, కొన్ని జీవితాలు చూస్తే ఇద్దరు కష్టపడి సంపాదిస్తారు, ఇద్దరు నీతివంతంగా ఉంటారు, కానీ కలిసి జీవించలేరు. కానీ వాళ్ళ మనోభావాలు, వాళ్ళ అభిరుచులు కొద్దిగా డిఫరెంట్ డైరెక్షన్ లో ఉంటాయి. ఆ ఇద్దరు వెళ్ళి ఇంకొక ఇద్దరితో మరి కనెక్ట్ అవుతారు. కానీ వాళ్ళ ఎక్కడ కనెక్ట్ అవుతారంటే వాళ్ళ అభిప్రాయాలు ఏకంగా ఉన్నప్పుడు, వాళ్ళ ఆలోచనలు ఏకంగా ఉన్నప్పుడు. ఒక తల్లి బిడ్డ హ్యాపీగా కలిసి జీవిస్తున్నారు, వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉందంటే వాళ్ళ అభిప్రాయాలు ఒకటైనప్పుడు. ఒక తండ్రి కొడుకు ఎప్పుడు కలిసి జీవిస్తారండి? తండ్రి ఎలా ఉన్నతంగా ఉన్నప్పుడు కొడుకు కూడా అలా ఉన్నతంగా జీవించినప్పుడు ఆ తండ్రి కొడుకుల బంధం బ్రతుకున్నంత కాలం ఉంటుంది. తండ్రి ఉన్నతంగా ఉన్నప్పుడు కొడుకు చెడు అలవాట్లతో అలవాటు పడిపోయి జీవించేటప్పుడు ఆ కొడుకు దగ్గర తండ్రి హ్యాపీగా జీవిస్తాడా? కలిసి ఉంటాడా? ఉండలేడు కదా. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు మనము 3 తరాల ఇన్కమ్ వచ్చే వెస్టేజ్ ఆపర్చునిటీలో ఈ రోజు మనం బిజినెస్ చేసేటప్పుడు ఎటువంటి వ్యక్తితో మనం కలిసి జీవించగలము, కలిసి టీం వర్క్ చేయగలము అంటే మన మైండ్ సెట్ కి అనుగుణంగా ఉన్న వ్యక్తిని మన టీంలో ఉంటే అతను మన దగ్గర నిలబడి వర్క్ చేయగలడు. ఆ వ్యక్తితో కలిసి మనం వర్క్ చేయగలము. మన అభిప్రాయాలు అతను ఏకీభించగలడు, అతని అభిప్రాయాలు మనం ఏకీభించగలం. కానీ మనం మాత్రం ఏమనుకుంటున్నామంటే చాలా ఒక క్వాలిటీ మైండ్ తో వెస్టేజ్లోకి వచ్చాం. మళ్ళీ నాన్ క్వాలిటీ పర్సన్ దగ్గరికి వెళ్ళి వెస్టేజ్ చెప్తే అతను ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనుకుంటున్నారు? ఒకవేళ వచ్చిన అతను మనతో ఎలా కలిసి వర్క్ చేస్తున్నాడంటే, అదేంటి సార్ నేను కరెక్ట్ కదా, నా కంపెనీ కరెక్ట్ కదా అంటే, ఒక మంచి వ్యక్తి దగ్గర ఒక చెడు వ్యక్తి సహవాసం చేయలేడు. గుర్తుపెట్టుకోండి. మనం క్వాలిటీ పర్సన్స్ కాబట్టి వెస్టేజ్లో నిలబడ్డాం. మళ్ళీ మన దగ్గర ఇంకొక వ్యక్తి వచ్చి జర్నీ చేయాలంటే అతను కూడా క్వాలిటీ పర్సన్ అయినప్పుడే మనతో సహవాసం చేస్తాడు, మన మాటల్ని గౌరవిస్తాడు. ఒక మంచి వ్యక్తి తన ఫ్రెండ్ కి సిగరెట్లు తాగే అలవాటు, ముందు తాగే అలవాటు ఉంది. ఆ వ్యక్తికి, అరే నువ్వు సిగరెట్లు తాగద్దురా, ముందు తాగద్దురా, హెల్త్ పాడైపోతుంది, దాన్ని పెట్టే డబ్బు యూటిలైజ్ చేసుకుంటే నీకు ఫైనాన్షియల్ గా ఉపయోగపడుతుంది అని మంచి విషయాలు చెప్తే అతనికి నచ్చుతుందా? ఆ తాగుపోతు పర్సన్ నచ్చుతుందా? నచ్చదు. నువ్వు చెప్తున్నది మంచి, కానీ అతడు రిసీవ్ చేసుకోడు. ఎందుకంటే అతని మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంది, చెడుకు అలవాటు పడింది. చెడు వచ్చి మంచితో సహవాసం చేయలేదు, చెడు వచ్చి మంచితో కలిసి జీవించలేదు, కలిసి వర్క్ చేయలేదు. మరి మనము క్వాలిటీ పర్సన్ ఉన్నప్పుడు మనలాంటి క్వాలిటీ పర్సన్ ని మీరు సెలెక్ట్ చేసుకోగలిగినప్పుడే మనకు చెప్పే మాటలు వాళ్ళు ఏకీభవిస్తారు, అంగీకరిస్తారు, రిసీవ్ చేసుకుంటారు. తర్వాత మనతో కలిసి జర్నీ చేస్తారు. రేపొద్దున ఒక లీడర్ గా మనం ఏదైనా చెప్తే స్వీకరించి నేర్చుకుంటారు, మనం చెప్పినట్లు ఫాలో అవుతారు. అంతేగాని మన క్వాలిటీ పర్సన్ అయినా సరే అటువైపు పర్సన్ రిసీవ్ చేసుకోవట్లేదంటే హీ ఈజ్ నాట్ క్వాలిటీ పర్సన్, షీ ఈజ్ నాట్ క్వాలిటీ పర్సన్. ఈ రోజు మనం బయట ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఎటువంటి క్వాలిటీని గురించి మనం పరిశీలించేస్తామో అటువంటి విధంగా వెస్టేజ్ కూడా ఒక పర్సన్ కి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు సెలెక్షన్ ఆఫ్ ప్రాస్పెక్ట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ సెలెక్షన్ నువ్వు వర్క్ చేసావంటే 100% యు ఆర్ ద ఫెయిల్యూర్ పర్సన్. 100% యు షుడ్ కమ్ ఫెయిల్యూర్. అంతే, నువ్వు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతావు. నీ ప్రయత్నం ఫెయిల్యూర్ అవుతుంది, వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళు కాకోకుండా ఒక రైట్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇన్విటేషన్ లో చాలా 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 అవసరం. ఈ సిస్టమ్, ఈ అనలైజేషన్ మనం ఫాలో అవుతే 100 మందిని మనం తెచ్చి జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ 6 మెంబర్స్ కనుక మనము జాయిన్ చేసుకుంటే ఆ 6 మెంబర్స్ ద్వారా ఒక పెద్ద టీం నిర్మించి మన పెద్ద డ్రీమ్స్ ని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తొందరపడాల్సిన పని లేదు. ఏది పడితే అది మనం తొందరపడి కొన్నా దానివల్ల లాసే ఉంటుంది. కాబట్టి ఆలోచించి అడుగు వేయడం అనేది జీవితంలో ఎంత అవసరమో వెస్టేజ్ లైఫ్ లో కూడా ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఆలోచించి అడుగు వేయడం అనేది చాలా అవసరం. మరి ఎటువంటి పర్సన్ ని మనము సెలెక్ట్ చేయాలి అది కూడా తెలియాలి కదా. తెలియకుండా నేను ఇక్కడ దాకా చెప్పి వదిలేస్తే ఓహో సార్ మంచి క్వాలిటీ పర్సన్ ని సెలెక్ట్ చేయాలన్నాడు, మంచి పర్సన్ అని అనుకొని
అనుకుంటే ఎలా అనేది తెలియకపోతే ఎలా? కాబట్టి ఎలా వెరిఫికేషన్ చేయాలి, ఎలా అనలైజ్ చేసుకొని ఆ వ్యక్తికి ఎటువంటి వ్యక్తి చెప్పాలనేది ఇక్కడ మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ సెలక్షన్ ఆఫ్ ది ప్రాస్పెక్ట్ లో మనం ముందు చేయాల్సింది ఏంటంటే మేక్ ఏ లిస్ట్. రాసుకున్నాం కదా, ఆ లిస్ట్ లో ఉన్న పర్సన్స్ లో నువ్వు సెలెక్ట్ చేయాల్సింది లేదా చెక్ చేయాల్సింది ఏంటంటే మైండ్ సెట్. మనకు తెలిసిన వాళ్ళందరి పేర్లు రాయమన్నాం కదా మేక్ ఏ లిస్ట్ లో. బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, న్యూ పర్సన్ కావచ్చు, ఎవరైనా సరే. ఆల్రెడీ మన క్లాస్ చెప్పాలనుకున్నాం, మిస్ అయిందో మళ్ళీ తెలియదు కానీ చెప్పినట్లున్నాము. మరి ఈ లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ ఫార్ములా కానీ, ఇన్విటేషన్ ఫార్ములా కానీ, లేదంటే కాంటాక్ట్స్ ఫార్ములా కానీ, ఈ 3 ఫార్ములాలో మనము నోట్ చేసుకుంటాం కదా పర్సన్స్ ని. ఆ పర్సన్స్ నోట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ చెప్పుకుంటూ వెళ్ళడం కాదు, ఆ ఉన్న పర్సన్స్ లో బెస్ట్ మైండ్ సెట్ సెలెక్ట్ చేయాలి. మైండ్ సెట్ తెలిసి ఉన్నోళ్ళు కదా. నువ్వు లిస్ట్ లో ఎవరిని రాస్తావు? తెలియని వాళ్ళని రాస్తావా? మాక్సిమం ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, తెలిసిన వాళ్ళే రాసుకుంటావు కదా. ఆ తెలిసిన వాళ్ళ యొక్క మైండ్ సెట్ అంటే ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది మనం వెరిఫై చేయాలి, చెక్ చేయాలి. ఏంటి అంటే ఆ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే పూర్ మైండ్ సెట్ లా ఉండకూడదు. ఏ మైండ్ సెట్ లా ఉండకూడదు? పూర్ మైండ్ సెట్ లా ఉండకూడదు. మనం ఆల్రెడీ తెలుసు రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్. ఇదేంటి, మనము రిచ్ పూర్ అనే వర్డ్స్ ఎక్కడ వాడతామంటే మనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో, మనీ గురించి డిస్కషన్ చేసే విషయంలో. అంటే ఒక మనీ లేని వ్యక్తిని పూర్ పర్సన్ అని, మనీ ఉన్న వ్యక్తిని రిచ్ పర్సన్ అని అంటాం, ధనవంతుడు పేదవాడని. మళ్ళీ పూర్ రిచ్ అనేది ఒక ఫైనాన్షియల్ గా మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదా ఎలాబరేట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. ఆలోచన విధానానికి పూర్ రిచ్ ఏంటి అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ కూడా రిచ్ గా అంటే గొప్పగా ఆలోచించడం, పూర్ గా అంటే చాలా తక్కువగా ఆలోచించడం, అంటే ఆలోచన లేకోకుండా పనిచేయడం. చూడండి, సమాజంలో ఎవరు గొప్ప వాళ్ళు, ఎవరు ధనవంతులు అవుతారు? ధనవంతుల పరంగా చూసుకున్నా ఏ పని చేసినా ఆలోచించి పని చేసేవాడు ఆపదల్లో రాకోకుండా జాగ్రత్త పడతాడు. ఓకేనా? డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి, నేను ఒక 10 రూపాయలు ఖర్చు పెడుతున్నా కదా, ఇది నాకు ఉపయోగం అవుతుందా, వేస్ట్ అవుతుందా ఆలోచించే వ్యక్తి అది తనకి తిరిగి దాని 10 రూపాయల వల్ల 1 రూపాయి వస్తుందో, లేదంటే నేను పెడుతున్నది ఒక మంచి పని ఖర్చు పెడుతున్నానో ఆలోచించి పెడితే అతనికి మంచి జరుగుతుంది. ఓకేనా? నెలకి ఒక 100 రూపాయలు లేదా ఒక 1000 రూపాయలు ఆలోచించి తన ఖర్చుల్ని మినిమైజ్ చేసుకొని సేవింగ్ చేసుకుంటూ బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళే వ్యక్తి ధనవంతుడు అవుతాడా? లేదంటే వెనుక ముందు ఆలోచన చేయకుండా 1000 రూపాయలు తాగడానికో తినడానికో ఖర్చు పెట్టుకుంటే, ఇంకా అవసరమైతే ఒక 1000 రూపాయలు తెచ్చి అప్పు చేసుకుంటూ తిని తాగే వ్యక్తి ధనవంతుడు అవుతాడా అంటే వెరీ సింపుల్. ఈరోజు ఆలోచించి నేను పెడుతున్న ఖర్చు వల్ల నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందని ఆలోచించి ఖర్చు పెట్టే వ్యక్తి రిచ్ మైండ్ సెట్ అంటాం. అప్పుడే అతనే ధనవంతుడు అవుతాడు. ఆలోచన చేయకుండా ఖర్చు పెట్టే వ్యక్తి పూర్ పర్సన్ అవుతాడు కంపల్సరీ లైఫ్ లో. ఎందుకంటే అప్పు కోసే 1000 రూపాయలు తెచ్చినా ఒక రోజు 1,00,000. ఆ 1,00,000 దానికి వడ్డీ కలుపుకుంటే అదే 2 లక్షలు. ఆ 2 లక్షలు 4 లక్షలు 4 లక్షలు 8 లక్షలు అయిపోతుంది. జీవితంలో ఇంకెప్పటికీ కోలుకోలేడు. 1000 రూపాయలు పెట్టినా 10,000 పెడితే ఆ 10,000 మళ్ళీ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే 12,000 అవుతాయి. 12,000 డిపాజిట్ చేస్తే 15,000తో ఒక రోజు ఈ 10,000 1,00,000 అవుతుంది. ధనవంతుడు అవ్వాలన్నా పేదవాడు అవ్వాలన్నా మన ఆలోచన విధానం బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. కాబట్టి మరి ఆ పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి రిచ్ మైండ్ ఉన్న శక్తి వెస్టేజ్ ఎలా అన్వయించాలి అంటే, వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ ఒకటే, సమయానికి విలువిచ్చే వ్యక్తి వెస్టేజ్ లో సక్సెస్ అవుతాడు. డబ్బుకి విలువిచ్చే వ్యక్తి వెస్టేజ్ లో సక్సెస్ అవుతాడు. ఎందుకు అంటే వెస్టేజ్ అనేది ఇక్కడ ఓన్లీ ఒక జాబ్ పరంగా వెళ్ళి డైలీ డ్యూటీ చేసి నెలకు ఒకసారి శాలరీ తీసుకునే విధానం కాదు. ఎందుకంటే మనం ఒక 8 అవర్స్ పని చేస్తే ఒక 30,000 శాలరీ వచ్చింది అనుకోండి, నెలకు రోజుకు ఒక 1,000 రూపాయలు 8 అవర్స్ చేస్తే మనం మాక్సిమం ఎన్ని గంటలు చేయగలం? ఒక వ్యక్తికి ఉన్న 24 గంటల్లో మాక్సిమం 8 అవర్స్ లేదా 10 అవర్స్ డ్యూటీ చేయగలం. 30,000 బదులు 40,000 సంపాదించలేం, కానీ 3 లక్షల నుంచి 4 లక్షలు సంపాదించలేం. మరి ఈరోజు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఎలా సంపాదిస్తారంటే
వాళ్ళు వర్కింగ్ అవర్స్ ఇంక్రీజ్ చేసుకునే ఆపర్చునిటీ మీద వర్క్ చేస్తారు. వాళ్ళ వర్కింగ్ అవర్స్ పర్ డే వర్కింగ్ అవర్స్ మల్టిపుల్ టైమ్స్ ఇంక్రీజ్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న ఆపర్చునిటీని పట్టుకొని వర్క్ చేస్తారు. కాబట్టి రోజుకి కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. మనం రోజుకి 1000-2000 సంపాదిస్తున్నాం అంటే వర్కింగ్ అవర్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేని ఆపర్చునిటీలో మనం వర్క్ చేస్తున్నాం. జాబ్ 8 అవర్స్ మాక్సిమం 12 అవర్స్ కంటే ఎక్కువ వర్క్ చేయడానికి ఆప్షన్ లేదు. మన టైం అవర్స్ 24 అవర్స్ కంటే ఎక్కువ చేయడానికి ఆప్షన్ ఉందా? మనకు ఉన్నదే లైఫ్ లో 24 అవర్స్. అసలు పడుకోకుండా మనం డ్యూటీ చేస్తామా? చేయలేం. 8 అవర్స్ కాలకృత్యాలకు 2 అవర్స్ పర్సనల్ వర్క్ 2 అవర్స్ తీసుకుంటే 10 to 12 అవర్స్ మన పర్సనల్ కావాలి. ఇంక మిగిలిన 12 అవర్స్ తప్ప అంతకంటే ఒక గంట కూడా రైజ్ చేయడానికి ఆప్షన్ లేదు. ఇన్ కేసు ఒక రోజు రైజ్ చేస్తే రెండో రోజు బ్రేక్ అయింది. ఓకేనా? మరి వెస్టేజ్ అనేది లిమిటెడ్ అవర్స్ లో వర్క్ చేసే ఆపర్చునిటీనా, అన్లిమిటెడ్ అవర్స్ లో వర్క్ చేసే ఆపర్చునిటీ? అంటే అన్లిమిటెడ్ అవర్స్ లో వర్క్ చేయడానికి ప్రొవిజన్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే ఇది టీమ్ వర్క్. ఇక్కడ టీమ్ నిర్మించుకుంటే ఆ టీమ్ వర్కింగ్ అవర్స్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు అప్లైనర్ వర్కింగ్ అవర్స్. ఓకేనా? ఈ రోజు మన కింద ఉన్న టీము 10,000 మందిలో 100 మంది వర్క్ చేసిన, ఇంతకు ముందు జాబ్ చేసినప్పుడు రోజుకి 8 అవర్స్ నా వర్కింగ్ అవర్స్. కానీ ఈ రోజు నా కింద 100 మంది టీం ఉన్నారు కాబట్టి క్వాలిటీ పర్సన్స్ అందరూ కాదు, 10,000 మందిని పక్కన పెడితే 100 మంది క్వాలిటీ పర్సన్ ఉన్నారు కాబట్టి 100 మంది రోజుకి 8 అవర్స్ ఈజీగా వర్క్ చేస్తారు. 100 మంది రోజుకి 8 అవర్స్ వర్క్ చేస్తే నా వర్కింగ్ అవర్స్ పర్ డే 800 అవర్స్ నా టీం ద్వారా వస్తాయి. ఓన్లీ 8 అవర్స్ నాది. 808 అవర్స్ పర్ డే నా వర్క్ ఈ రోజు ఉన్న టీం కి. నెక్స్ట్ ఇయర్ నా టీము కనీసం అంటే 200 మంది క్వాలిటీ పర్సన్స్ అవుతారు. అప్పుడు నా వర్కింగ్ అవర్స్ 1600 గంటలు. ఎప్పుడైతే నా వర్కింగ్ అవర్స్ పెరుగుతుందో నా ఇన్కమ్ పెరుగుతుంది. మరి ఈ వర్కింగ్ అవర్స్ పెంచుకోవడానికి ఆప్షన్ ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే వెస్టేజ్ మాత్రమే. ఎందుకంటే టీం వర్క్. ఓకేనా? కాబట్టి ఇక్కడ వర్కింగ్ అవర్స్ లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ లో వర్క్ చేయాలనే మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఇక్కడ పైన రాడు. ఓకేనా? ఇక్కడ రిచ్ గా ఆలోచించాలి. డబ్బుకు విలువిచ్చే వ్యక్తి కాదు. సమయం, ఎక్కడ సమయాన్ని మినిమైజ్ చేసుకోవాలి, ఎక్కడ మన వర్కింగ్ అవర్స్ పెంచుకోవాలని ఆలోచన ఉన్న వ్యక్తి అయితే మనకి వెస్టేజ్ సూటబుల్ అవుతాడు. అతనే రిచ్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ డబ్బుకి విలువ ఇవ్వడు, సమయానికి విలువిస్తాడు. పూర్ మైండ్ సెట్ సమయానికి విలువ ఇవ్వడు, డబ్బుకే విలువిస్తాడు. పూర్ మైండ్ సెట్ డబ్బుకే విలువిస్తాడు కాబట్టి ఒక 5 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసిన సందర్భంలో 20 రూపాయలు ఆటో వాడు అడిగితే నీకు 20 రూపాయలు ఎందుకు, నేను ఒక గంటలో చిన్నగా నడుచుకుంటూ వస్తే నాకు 20 రూపాయలు మిగులుతుంది కదా అంటాడు. కానీ ఆ ఆటోలో వెళ్ళాల్సిన సమయం 5 నిమిషాలు, కానీ ఇతను నడుచుకుంటూ వెళ్తే 1 అవర్. ఓకేనా? కానీ ఇతను ఏమనుకుంటానంటే నాకు 1 అవర్ వేస్ట్ అయినా పర్వాలేదు, 1 అవర్ నేను నడిచినా పర్వాలేదు, నాకు 20 రూపాయలు మిగులుతుంది కదా అంటాడు. కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే తెలుసా, కాదు నేను నడుచుకుంటూ వెళ్తే 1 అవర్ వేస్ట్ అవుతుంది, ఇక్కడ ఆటోలో వెళ్తే నేను 5 నుంచి 10 నిమిషాలు వెళ్తాను, మిగిలిన 50 నిమిషాలు నేను 20 రూపాయలు ఖర్చు పెట్టినా మిగిలిన 50 నిమిషాల్లో నేను 100 రూపాయలు సంపాదించుకునే ఆలోచన కానీ పని కానీ చేసుకుంటే 100లో 20 రూపాయలు పోతే నాకు 80 రూపాయలు మిగులుతాయి కదా అని ఆలోచిస్తారు. ఎప్పుడైతే మన విలువ పెరుగుతుంటే మనం ఎదిగే కొద్దీ మన వర్కింగ్ అవర్స్ వాల్యూ పెరుగుతుంది. ఒకప్పుడు నేను 8 అవర్స్ వర్క్ చేసినప్పుడు నా శాలరీ 30,000 అనుకోండి, ఈ రోజు నాకు 1,00,000 రూపాయలు వస్తుంది. ఫర్ అవర్ ఎంత? 8 అవర్స్ కి 1000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 8 అవర్స్ కి 10,000 వస్తుంది. నా టైమింగ్ వాల్యూ పెరిగింది కదా. అలా రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మనకు కావాలి. సింపుల్ గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సమయానికి విలువిచ్చే వ్యక్తి, సమయం విలువ తెలుసుకునే వ్యక్తి వెస్టేజ్ సూటబుల్ పర్సన్. సమయం విలువ తెలియని వ్యక్తి, డబ్బుకి మాత్రమే విలువిచ్చే వ్యక్తి వెస్టేజ్ లో సక్సెస్ అవడు. ఎందుకంటే డబ్బుకి విలువ ఇచ్చాడు అనుకో, అయ్యో ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ అని చూస్తారు. కానీ డబ్బుకు విలువ కాకుండా సమయానికి ఇచ్చే వ్యక్తి, ఇక్కడ వెస్టేజ్ లో టీం వర్క్ ఉంది, నేను టీం నిర్మించుకుంటాను, నా వర్కింగ్ అవర్స్ 8 అవర్స్ కాదు 800 గంటలకు పెంచుకుంటాను, రేపు పొద్దున 8,000 గంటలకు పెంచుకొని ఇక్కడ 30,000 శాలరీ తీసుకున్న బదులు 3 లక్షల శాలరీ తీసుకునే నాకు అవకాశం ఉంది అని ఆలోచిస్తాడు కదా. ఇలా మైండ్ సెట్ ని మనం పరీక్ష చేసుకున్నప్పుడే సక్సెస్ అవుతాము. రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మనకి సూటబుల్ అవుతాడు. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్యాషన్. ప్యాషన్ అంటే ఇష్టం, ఇంకా బాగా చెప్పాలంటే పిచ్చి అంటారు. నాకు ఈ
ఈ వర్క్, లేదా నాకు ఈ సినిమా హీరో అంటే పిచ్చి, లేదంటే నాకు ఈ ఫుడ్ అంటే పిచ్చి, నాకు ఈ బైక్ అంటే పిచ్చి, కదా. అంటే బాగా అమితంగా ఇష్టపడడం, ఎక్కువ దానికోసం నువ్వు సాక్రిఫైస్ చేయడానికి దేనికి ముందు వెనకాడు. నాకు మా ఫాదర్ అంటే ఒక పిచ్చి, అంటే అంత ప్రాణం కదా. పిచ్చి అంటే అది నెగిటివ్ వర్డ్ కాదు, ఇష్టం, ఎక్కువ ఇష్టం అని చెప్పడానికి మల్టిపుల్ టైమ్స్ దాన్ని, ఆ ఇష్టం అనే దాన్ని కాన్సన్ట్రేషన్ పెంచితే, దాన్ని కంటెంట్ పెంచితే దాన్ని పిచ్చి అంటారు అనమాట. ప్యాషన్ అంటే మంచి బాగా ఎక్కువగా మనం ఇష్టపడడం, లైక్ చేయడం అన్నమాట. ఓకేనా. మరి ఈ ప్యాషన్ అంటే ఎటువంటి ప్యాషన్ ఉన్న వ్యక్తి అంటే, ఎంప్లాయీగా ఎదగాలని ప్యాషన్ ఉన్న వ్యక్తి అయితే మనకి సూటబులా? సెల్ఫ్ ఎంప్లాయీగా మరి ప్యాషన్ ఉన్న వ్యక్తి అయితే సూటబుల్లా? బిజినెస్ మ్యాన్ గా ఒక ప్యాషన్ కలిగిన వ్యక్తి సూటబుల్లా అంటే, మనకి ఇక్కడ ఎంప్లాయీ మైండ్ సెట్, ఆల్రెడీ మైండ్ సెట్ గురించి చెప్పాం కదా. ఎంప్లాయీగా బ్రతకడం అని ఒక ప్యాషన్ గా పెట్టుకునే వ్యక్తికెళ్ళి మీరు వెస్టేజ్ 100 సార్లు చెప్పినా అతను రాడు, వచ్చినా నిలబడ్డు. ఇందాక చెప్పాను కదా, పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు తెచ్చుకున్నా నిలబడ్డు, వెనక్కి వెళ్ళిపోతాడు. రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అయితే నిలబడతాడు, చెప్తేనే వస్తాడు, దాని గురించి తెలియగానే వస్తాడు. పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని చాలా కష్టపడాలి, ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తా ఉంటాడు, కష్టపడాలి. ఆధార్ కార్డు తెచ్చుకోవడానికి కష్టపడాలి, ఆధార్ వేసిన ప్రోటోకాల్ కొనడానికి కష్టపడాలి, ప్రోటోకాల్ మీటింగ్ తెప్పించుకోవడానికి కష్టపడాలి, అన్ని కష్టమే. అయినా సరే ఎప్పుడోసారి బ్రేక్ అయిపోతాడు. రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తికి ఈ విషయం చెప్పగానే దాన్ని అర్థం చేసుకొని తనంత తను వచ్చి పరుగులెడుతూ పనిచేస్తాడు. అలాగే ప్యాషన్, ఎంప్లాయీగా ఉండాలనుకున్న వ్యక్తి, నాకు ఇవన్నీ వద్దబ్బా, ఈ రిస్క్లు వద్దు, వాళ్ళని అడిగేది వద్దు, తిరిగేది వద్దు, చేసేది వద్దు, నేను పొద్దున్నే వెళ్ళాలి జాబ్ కి, వాళ్ళు చెప్పిన పని చేయాలి, ఇంటికి వచ్చేసి సాయంకాలం ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పడుకోవాలి, లేదా రెస్ట్ తీసుకోవాలి, లేదా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, రేపు మళ్ళీ పనికి వెళ్ళాలి, వాళ్ళు ఏదో చెప్పింది చేయాలి. అతనికి సొంతంగా అభిరుచి ఏముండదు, వాళ్ళు ఏది చెప్తే మనం ఏదో చేయాలి, రావాలి, ఇంటికి వచ్చి మనం పీస్ఫుల్ గా ఉండాలి అనుకున్న మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చేసి మీరు ఎంత చెప్పినా రాడు, వచ్చినా నిలబడ్డు. మరి సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడని వ్యక్తి, అక్కడ ఉన్న విధానాలు నచ్చక అక్కడ నిలబడలేని వ్యక్తి ఏమనుకుంటాడంటే, నేను ఏదో చిన్న బిజినెస్ పెట్టుకొని ఒకరి కింద పని చేయకూడదు, ఒకరితో మాట పడకూడదు, ఏదన్నా నా పని నేను చేసుకోవాలి, తక్కువ ఇన్కమ్ వచ్చినా సరే నేను ఒకరి కింద పని చేయకూడదు అనుకునే వ్యక్తి మనకు సూట్ఫుల్లా అంటే, ఎంప్లాయీతో పోల్చుకుంటే సమ్ బెటర్, కానీ బిజినెస్ మ్యాన్ తో పోల్చుకుంటే నాట్ బెటర్. మనకి బిజినెస్ మ్యాన్ దొరకలేదు అనుకో, ఈ ఎంప్లాయీని బిజినెస్ మ్యాన్ గా మనం అతని యొక్క టేస్ట్ మార్చాలి, అతని మైండ్ లో ఈ వాల్యూని మార్చాలి. మార్చలేకపోతే అతను కూడా యావరేజ్ గా ఉంటాడు, పెద్దగా ఏమీ కష్టపడి టీం కట్టే విధంగా ఉన్నాడు. అలా వస్తాడు, ఏదో ప్రోడక్ట్లు వాడుకుంటా ఉంటాడు, ఏదో ఒకటో ఇద్దరికో చెప్తాడు, మీటింగ్ జాయిన్ అయినా పెద్దగా దాన్ని ఇన్స్పైర్ అవడు. నువ్వు అతను నెట్టి నువ్వు అలసిపోతా ఉంటావు అంతే. నేను చేయను అంటూ చేస్తానండు అంతే, చూద్దాం చేద్దాం అంటాడు, ఏదో 4 సార్లు చెప్తే అలా మీటింగ్కి వస్తాడు, వింటాడు, వెళ్తాడు, మరి అతని పనిలో అతను ఉంటాడు అంతే. కాబట్టి మనకి ఎటువంటి వ్యక్తి మనకు సూటబుల్ అంటే, బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి సూటబుల్ మనకి వెస్టేజ్ కి. ఈ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, తనకు ఒక డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి, తను ఎక్కడ జన్మించానని కాదు, ఎలా బ్రతకాలి, నేను ఎలా ఉన్నత స్థాయిలో ఉండాలని కలలు కంటాడు. నేను పని చేసేవాడిని కాదు, పని చేయించేవాడిలా ఉండాలి. ఓకేనా. బిజినెస్ మ్యాన్ అంటే నేను చెప్పేవాడిలా ఉండాలి కానీ చెప్పించుకునే వాడిలా ఉండకూడదు. ఓకేనా. ఇలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడు వెస్టేజ్ ని అతనికి పరిచయం చేసినప్పుడు అతడు అర్థం చేసుకుంటాడు, ఓహో ఇందులోనే ఒక మంచి టీంని ఏర్పాటు చేసుకుంటే మంచి బిజినెస్ మ్యాన్ గా ఎదగచ్చు. ఎంత అంటే, నేను ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటే ఆ స్థాయికి వెళ్ళడానికి ఇక్కడ నాకు సోర్స్ ఉంది కాబట్టి నాకు ఇది సూటబుల్ అని డిసైడ్ అయ్యి వచ్చిన తర్వాత నువ్వు మెంబర్షిప్ గాని ఒక్క మీటింగ్ తీసుకెళ్ళగానే ఆ మీటింగ్ లో అర్థం చేసుకొని ఎవరిడా మీటింగ్ లో నేర్చుకుంటూ తనంతా తను కష్టపడుతూ సంవత్సరం తిరిగే లోపు నీకు ఒక గ్రేట్ లీడర్ అవుతాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, పూర్ మైండ్ సెట్ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గంటల కొద్దీ వాళ్ళతో వర్క్ చేస్తున్నాం వాళ్ళని తీసుకురావడానికి. ఎంప్లాయ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి దగ్గర అయితే పోరాడుతున్నాము, వాళ్ళు వినరు. తీరా చూస్తే నేను ఎవరికి చెప్పినా నో అంటారేంటి. అవును,
నో అని చెప్పగలిగిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఇన్విటేషన్ చెప్తూ వాళ్ళని తప్పు అనుకుంటావేంటి? ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ షాప్కి వెళ్ళి నువ్వు ఒరిజినల్ గోల్డ్ కొనాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? 1 గ్రామ్ గోల్డ్కి వెళ్తే నువ్వు 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటే అవుతుంది, కానీ నువ్వు 1 గ్రామ్ గోల్డ్ షాప్ లోకి వెళ్ళేసి నేను ఒరిజినల్ గోల్డ్ కొనాలని వెళ్తే ఎలా దొరుకుతుంది? వాళ్ళు ఒరిజినల్ గోల్డ్ ఇచ్చినా అది 1 గ్రామే, మళ్ళీ 4 రోజులు కలర్ షేడ్ అయిపోతుంది, అది పనికి రాదు నీకు. నువ్వు అటువంటి మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని, ఎంప్లాయ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి బిజినెస్ మ్యాన్ చేయాలంటే అతను ఎలా అవుతాడు? పందిని తీసుకొచ్చి నందిని చేయాలంటే చేయలేం కదా, గాడిని తెచ్చి గుర్రం చేయాలంటే చేయలేం కదా. గాడిది గాడిదే, పంది పందే, నంది నందే, గుర్రం గుర్రమే. కాబట్టి నువ్వు సెలెక్షన్ ఆఫ్ ది పర్సనే. నువ్వు గుర్రం కావాలన్నప్పుడు కానీ సమూహంలో వెళ్ళేసి నువ్వు గుర్రాన్ని ఎత్తది ఎలా వస్తుంది? ఒక పెద్ద సైజు ఉన్న గాడిని తీసుకొచ్చి నువ్వు గుర్రంలో భావించినా దాంట్లో గాడిద లక్షణాలే ఉంటాయి. గాడిదలో అది బరువు మోయడానికే పనికి వస్తుంది, కానీ నీకు స్పీడ్ గా వెళ్ళి స్వారీ చేయడానికి రాదు. ఒకవేళ పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని, అలాగే ఎంప్లాయ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ బిజినెస్ మ్యాన్ గా చేయాలంటే ఇక్కడ వచ్చిన ఎంప్లాయ్ గా ఆలోచిస్తాడు, కానీ బిజినెస్ మ్యాన్ లో ఆలోచించడు. బిజినెస్ లోకి వచ్చి ఎంప్లాయ్ ఆలోచిస్తే కంప్లీట్ అతను ఫెయిల్ అయ్యారు కాదు, మనల్ని కూడా ఫెయిల్ చేస్తాడు. కాబట్టి ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఒక వ్యక్తికి చెప్పేటప్పుడు వాళ్ళకి చెప్పి వాళ్ళు నో అనడం కాదు. నువ్వు పనికిరాని వ్యక్తి చెప్పడం నువ్వు మానుకోవాలి, పనికొచ్చే వ్యక్తి గురించి ఎతకాలి. 100 మందిలో ఒక్కరిని, కరెక్ట్ పర్సన్, నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఎతుకో, ఆ ఒక్కరికి ఇన్విటేషన్ చెప్పు, ఆ ఒక్కడు వచ్చేసి నీకు 100 మంది టీం తీసుకొస్తాడు. అంతేగాని 100 మందిలో కాకుండా 10 మంది చెప్పి 10 మంది నో అన్నారని తర్వాత క్వాలిటీ పర్సన్ వెనకాల ఇంకో 10 మందిని వదిలేసి మనం వెస్టేజ్ ని వదిలేస్తా ఉంటాం. థర్డ్ పాయింట్ వచ్చేసి ఒపీనియన్. ఇప్పుడు ఒపీనియన్ ఎందుకు తీసుకోమంటారు? వాళ్ళ అభిప్రాయాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండానే వెస్టేజ్ చెప్తా ఉంటారు. మైండ్ సెట్ చెక్ చేశాము, రిచ్ మైండ్ సెట్ అయితే ఓకే, ప్యాషన్ గురించి చెక్ చేశాం, బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నాడు ఓకే, మరి అతను ఆ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా. ఏంటి ఒపీనియన్? బిజినెస్ మ్యాన్ అవ్వాలన్న తర్వాత ఒపీనియన్ ఏంటంటే తనలో ప్రజెంట్ అతను బిజినెస్ మ్యాన్ అవ్వాలనే ఉద్దేశం ఉన్న, రిచ్ మైండ్ సెట్ తో ఆలోచించిన ప్రజెంట్ తన ఒపీనియన్ యాజ్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీద ఎటువంటి ఒపీనియన్ తో ఉన్నాడు అని మనము ఆలోచించాలి. ఎందుకంటే అతను నో అనకూడదంటే ముందు అతను ఒపీనియన్ మనం క్వశ్చన్ వేసి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే, సార్ మీకు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది మంచి అంటే బ్యాడ్ బిజినెస్ అంటున్నారా, లేదా గుడ్ ఒపీనియన్ ఉందా నీకు, బ్యాడ్ ఒపీనియన్ ఉందా? బ్యాడ్ ఒపీనియన్ మీన్స్ అంటే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే నువ్వు ఎవరి దగ్గర వెళ్ళి మంచి బిజినెస్ మ్యాన్, ఇతను పెద్ద సర్కిల్ ఉంది, ఇతను చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇతను వెస్టేజ్ లోకి వస్తే మొత్తం లైఫ్లు మారిపోతాయి అనుకుంటావు. కానీ నువ్వు వెళ్ళి చెప్తుండగానే ఏంటి చైన్ బిజినెస్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే చైన్ బిజినెస్ కదా, జనాలు జాయిన్ చేసి కదా, ఇది నాకొద్దు. ఆయన పెద్ద పెద్దలు కథలు అంటాడు బిజినెస్ మ్యాన్ గా ఉండాలని, కానీ నాకు ఇది వద్దు అంటాడు. నువ్వు చెప్పొద్దు అంటాడు, సగం చెప్తుండగానే చైన్ బిజినెస్ అని. ఎందుకు? ఒక బిజినెస్ మ్యాన్ గా ఉండాలా అనుకున్న వ్యక్తి నువ్వు చెప్తుండగానే చైన్ బిజినెస్ లేకపోతే ఇది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ప్రొడక్ట్ బిజినెస్ నాకు వద్దు అంటున్నాడు అంటే అతనికి ఆ బిజినెస్ యొక్క విధానం మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ లో ఉన్నాడు, బ్యాడ్ ఒపీనియన్ లో ఉన్నాడు. ఏంటి అంటే అంతకు ముందు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే దాంట్లో డబ్బులు కట్టి బాగా నష్టపోయి ఉంటాడు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ తో చాలా రకాలు ఉన్నాయి. ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ ఉంది, మనీ బేస్డ్ బిజినెస్ రెండు ఉన్నాయి. ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ ఏంటంటే ప్రొడక్ట్ ని మూవ్ చేయాలి, ప్రొడక్ట్ ని, కంపెనీ ప్రొడక్ట్ ని జనాలకి పరిచయం, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేస్తూ ముందుకు తీసుకెళ్తే దాన్ని ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ అంటారు. దీంట్లో లాస్ చాలా తక్కువ ఉంటుంది. రెండోది మనీ బేస్డ్ బిజినెస్. నువ్వు ఏం చేయాల్సిన మళ్ళీ నువ్వు 10,000 కట్టాలి, 10,000 కట్టాలని ఇద్దరు జాయిన్ చేయాలి. నువ్వు కట్టినప్పుడు నీ పైన డబ్బులు వస్తాయి, నీ కింద ఉన్న ఇద్దరు కడితే అందులో నీకు కమిషన్ వస్తుంది. ఆ 10,000 కట్టిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇద్దరు 10,000 కట్టిస్తే నీకు పైన కొద్ది కమిషన్ వస్తుంది. ఇది డబ్బులు కడుతూ పోయింది. ఇట్లాంటి దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వేం పని చేయాల్సిన పని లేదు, 10,000 కట్టాలి, 10,000 కట్టించే వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఇది ఈజీగా ఉంది కదా అని వెళ్ళిపోయి ఇతను డబ్బులు కడతాడు, డబ్బులు జనాలతో కట్టిస్తాడు, కంపెనీ మూసేస్తాడు, ఇటు ఉన్న పరువు పోగొట్టుకుంటాడు. అప్పుడు దాని గురించి తనకు ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే మోసపూరితమైన బిజినెస్లు ఇవి, మన పరువు ప్రతిష్టలు తీసే బిజినెస్, మన జీవితాలు నాశనం చేసే బిజినెస్, దీని జోలికి పోకూడదు. చేసుకుంటే కింద పని చేసుకున్నా పర్వాలేదు, ఏదంటే చిన్న చెప్పుల షాప్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ ఈ బిజినెస్ టచ్ చేయకూడదని డిసైడ్ అయిపోయాడు. నువ్వు వెళ్ళి చెప్పగానే ఏమంటాడు, నో. అదేం సార్ మీరు చెప్పినట్టు మైండ్ సెట్ కరెక్ట్, ఇక్కడ ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఉంది ఆయనకి, మరి రిచ్ మైండ్ సెట్ ఉంది,
మరి నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చెప్తే నో అన్నాడంటే ఎస్, ఆ నో అనక ముందే అతను ఒక గుడ్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ ఉండి బిజినెస్ మ్యాన్ గా ఉన్నప్పుడు, సార్ మీ ఒపీనియన్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కూడా మీ ఒపీనియన్ ఏంటి అన్నప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు ఎస్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇస్ ద గ్రేట్ బిజినెస్ అని అన్నాడు అనుకో, ఇది మన తలరాతలను మార్చుకోవడానికి అవకాశం ఉన్న బిజినెస్, పేదవాడు ధనవంతుడిగా మారడానికి అవకాశం ఉన్న బిజినెస్, ఒక రాజులా బ్రతకడానికి ఉపయోగపడే బిజినెస్ అన్నాడు అనుకో, నువ్వు వెస్టేజ్ చెప్పగానే వెంటనే ఓకే అంటాడు. ఎందుకంటే దీంట్లో నష్టపోయేదేం లేదు. ఆల్రెడీ తను నష్టపోయినా, తన వాళ్ళు ఎవరైనా నష్టపోయిన యొక్క అనుభవం తన దగ్గర ఉందంటే వెంటనే రిజెక్ట్ చేస్తాడు. మరి అటువంటి వాళ్ళను వదిలేయాలా సార్ అంటే లేదు, వదిలేద్దు. అతను ఎందుకు బ్యాడ్ ఒపీనియన్ తో ఉన్నాడో తెలుసుకోవాలి. బ్యాడ్ ఒపీనియన్ తో ఉన్నప్పుడు ఏంటి సార్ మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే వేస్ట్ బిజినెస్ అన్నావు, మీ ఒపీనియన్ మీ యొక్క అనుభవాన్ని మాకు షేర్ చేస్తారా, మేము కూడా కొద్దిగా తెలుసుకుంటాం, మేము కూడా దాని మీద వర్క్ చేయాలనుకుంటున్నాము, మీకు ఉన్న అనుభవం మాకేమన్నా మాకు ముందు జాగ్రత్తగా ఉపయోగపడుతుందేమో ఒకసారి ఏమైనా చెప్పగలరు అన్నప్పుడు, లేదా నేను పలానా రోజు వాళ్ళవాడు మా ఫ్రెండ్ వచ్చాడు 50,000 కట్టించాడు, నీకు వెంటనే లక్షలు వస్తాయన్నాడు, నేను 50,000 కట్టడం కాదు 10 మందితో 50,000 కట్టించాను, ఆ కంపెనీ మూసేశారు, ఇలా 10 మందికి నేను నా పొలం అమ్మి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది అన్నాడు అనుకో, ఓహో ఇతను డబ్బులు మనీ బేస్డ్ కంపెనీ నమ్మాడు. సార్ మీరు చెప్పేది కరెక్టే, 100% మీరు చెప్పిన మాటను అంగీకరిస్తున్నాను. ఆ రోజు మీకున్న సమయంలో మీ దగ్గరకు వచ్చిన విషయంలో మేబీ మీరు ఇది ఈజీ అనుకొని దాన్ని జాయిన్ అయ్యారు, ఇది మనీ బేస్డ్ కంపెనీ, ఇటువంటి ఎప్పుడైనా ఫ్రాడ్ అయ్యండి, కానీ ఇటువంటి రిస్క్ లేని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి మీరు బిజినెస్ మ్యాన్ అవ్వాలంటున్నారు కాబట్టి రిస్క్ లేని బిజినెస్ మా దగ్గర ఉంది, దీంట్లో ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి, ఇక్కడ ఎవరికి డబ్బులు కట్టలేదు, ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు, మా కంపెనీ హిస్టరీ 21 సంవత్సరము, 21 సంవత్సరంలో మా కంపెనీ ఇండియాలో 2 బ్రాంచ్లతో స్టార్ట్ అయిన 8 దేశాలకు ఎస్టాబ్లిష్ అయింది అన్నట్టు మన కంపెనీ అతనుకున్న అనుభవానికి మన కంపెనీకి ఉన్న డిఫరెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్, ఒకవేళ చెప్పే ముందు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ గురించి మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పాలా, దాని గురించి ఆయన తెలిస్తే ఓకే, తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు నువ్వు చెప్తున్నది అంగీకరించే ప్రయత్నం చేస్తాడు. తెలిసింది అనుకో, ఓకే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇస్ ద బెస్ట్ వెన్ కంపేర్డ్ విత్ మనీ బేస్డ్ కంపెనీ అని అనుకో, డబ్బులు కట్టేదంతా పోల్చుకుంటే సమ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ పెద్దగా లాస్ ఉండదు, సమ్ బెస్ట్ అని అనుకో, అవునా అంటే నీకు అతను ఓకే అన్నట్టే. తర్వాత ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో కూడా సరే యాంబే వచ్చింది, హెర్బల్ లైఫ్ వచ్చింది, వెస్టేజ్ వచ్చింది, వీటి గురించి మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందా, యాంబేలో ప్రొడక్ట్ కాస్ట్ చాలా ఎక్కువ, అవి నేను చేయలేం, ఇండియాలో ఎవడు చేయలేడు కాబట్టి నేను చేయను అన్నాడు అనుకో, ఓకే మన ఇండియన్ కంపెనీ కదా వెస్టేజ్, ఇండియన్ ప్రైస్ కే మన ప్రొడక్ట్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు దీనికి ఇండియన్ ప్రైస్ కాస్ట్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, అమెరికన్ కంపెనీ ప్రైస్ కాస్ట్ ఉంటే ఇండియాలో కొనలేదు కాబట్టి దాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు. అలా అతడు దేనిని రిజెక్ట్ చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని ఆ రిజెక్ట్ చేసే అంశం మన కంపెనీలో ఉందా లేదా తెలుసుకొని అతను రిజెక్ట్ చేస్తున్న విషయం మన కంపెనీలో లేదన్న విషయానికి అతను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అతడు తనకి అంత ముందు బ్యాడ్ ఒపీనియన్ ఉన్న ఒక నష్టపోయిన యొక్క అనుభవం ఉన్నా సరే ఈ కంపెనీ గురించి ఆలోచించి అప్పుడు డిసైడ్ అవుతారు, సార్ మీరు చెప్పేది కరెక్టే, మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో నష్టపోయారు, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతకాలి, ముళ్ళతోనే తీయాలి, మీరు పోగొట్టుకుని తిరిగి సంపాదించడానికి ఈ రోజు ఒక మంచి కంపెనీ వచ్చింది, దట్ ఈస్ ద వెస్టేజ్, దీంట్లో మీరు నష్టపోవాల్సిన అవసరం లేదు, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇండియన్ ప్రైస్ కు ఉంటాయి. అప్పుడు మన వెస్టేజ్ గురించి తనకి చెప్పినప్పుడు ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి ఆయన నో అనుకోకుండా ఎస్ అనడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆయనకి ఆ పూర్తి బ్యాడ్ ఒపీనియన్ అనుకో, నువ్వు నాకు చెప్పొద్దు నేను విన్ను అనే సందర్భం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి గంటల కొద్ది బతిమలాడినా నీకు వర్కౌట్ అవ్వదు, అక్కడ నీకు టైం వేస్ట్ మాత్రమే. ఇది ఆ ఒపీనియన్ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నీడ్. అతను ఒక రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తే సూపర్, ఓకే బిజినెస్ మ్యాన్ గా ఉండాల్సిన వ్యక్తే సూపర్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి అతనికి ఒక గుడ్ ఒపీనియన్ ఉంది సూపర్. 4వ అంశం చెక్ చేయాలి. ఈ 3 ఓకే అనగానే పరిగెత్తిపోయి ఇంకంతా ఓకే అనుకోకూడదు. అతనికి ఆ ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు అతని నీడ్ ఏం అవసరం, ఈ 3 కరెక్టే, మనకు ఉండాల్సిన 3 క్వాలిటీలు ఉన్నాయి, కానీ అతనికి ఏమి అవసరం అంటే హెల్త్ అవసరమా, వెల్త్ అవసరమా, లైఫ్ సెక్యూరిటీ అవసరమా, ఈ 3 అంశాలు మనం చెక్ చేయాలి. అదేంటండి హెల్త్ వెల్త్ లైఫ్ సెక్యూరిటీ ఎందుకంటే ఇప్పుడు బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్న వ్యక్తి దగ్గర ఉండి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మదరో ఫాదరో లేకపోతే
వాళ్ళ చిల్డ్రన్స్ వైఫ్ అతను ఏదో బాగా ఆ హెల్త్ పరంగా బాగా నలుగుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ మా వెస్టేజ్ లో లక్షలు సంపాదించచ్చు, కోట్లు సంపాదించచ్చు, సిద్ధార్థ్ సింగ్ గారు 2 కోట్లు తీసుకుంటున్నాడు, లగ్జరీ కార్లు తీసుకోవచ్చు, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు అని చెప్తే రిసీవ్ చేస్తారంటే, రిసీవ్ చేయడానికి ఇది మంచి విషయాలే, కానీ అప్పుడున్న సందర్భం అతనికి దీన్ని అనుభవించాలనే ఫీల్ ఉండదు. అతను అంటే హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నప్పుడు తనకి ఇమ్మీడియట్ గా సొల్యూషన్ ఏంటంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటే బాగుండు అనుకున్న సమయంలో, నువ్వు లగ్జరీగా ఇలా బతకాలంటే నేను బ్రతికితే కదరా బాబు నువ్వు ముందు అనిపించేది. ముందు నాకు ఇక్కడ ఒళ్ళంతా కాలిపోతుంటే నువ్వు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి చెప్పడం కదరా బాబు, నా ముందు నీళ్లు పోసో లేదో కప్పు నాకు ఆ మంటగా తగ్గడానికి ఏదైనా చెయ్యాలనే విధానం కోరుకుంటాడు అన్నమాట. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి మన వెస్టేజ్ లో ఉన్న మరి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ, మన కంపెనీ ఒక బెస్ట్ న్యూట్రిసిటికల్ కంపెనీ కాబట్టి న్యూట్రిషన్ ఫుడ్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఈ రోజు మనం హెల్త్ ని ఎలా కాపాడుకోవచ్చు, ఉన్న సమస్యల్ని ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని మీద డిస్కషన్ జరగాలి. అతను ఇబ్బందులు పడుతున్నప్పుడు, సార్ నీకు ఒక హెల్త్ గురించి మీరు కొద్దిగా సఫర్ అవుతున్నారు కాబట్టి నాకు తెలిసిన ఒక మంచి విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను, ఒకసారి విని చూడండి. మీకు ఏమన్నా నా దగ్గర ఉన్న సమాచారం మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో, నా దగ్గర ఉన్న విషయం వల్ల నీకు ఒక మంచి జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. అది నీకు నచ్చుతుందో లేదా యూటిలైజ్ చేసుకుంటారో లేక అది నీకు సూటబుల్ ఒకసారి విని చూడండి అని చెప్పేసి అప్పుడు మన వెస్టేజ్ కంపెనీ యొక్క హెల్త్ కి ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో, అలాగే నువ్వు ఎవరికి ఏవి ఇచ్చినప్పుడు ఎలాంటి బెస్ట్ రిజల్ట్స్ పొందినప్పుడు ఆ టెస్ట్ మనీస్ ఉంటాయి కదా, అవి వాళ్ళ దగ్గర డిస్కస్ చేయాలి. ఇవి మీరు వాడండి కాదు, సార్ ఇది నా దగ్గర ఒక కంపెనీ ఉంది, ఇందులో ఇలా హెల్త్ కి సంబంధించిన మంచి న్యూట్రిషన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇవి వాడుకోవడం వల్ల ఇలా ప్రాబ్లం తగ్గించుకోవచ్చు, నా టీంలో పలానా వ్యక్తికి ఈ ప్రాబ్లం తగ్గింది, పలానా వ్యక్తికి ప్రాబ్లం తగ్గింది, పలానా వ్యక్తికి ప్రాబ్లం తగ్గింది, పలానా వ్యక్తికి ప్రాబ్లం తగ్గింది. కాబట్టి ఇప్పుడు మీ ఇంట్లో మీ మదర్ కి కొద్దిగా హెల్త్ ఇష్యూతో నువ్వు బాగా సఫర్ అవుతున్నావు. ఈ మధ్యలో చాలా సార్లు చూశాను, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు, డ్యూటీకి వెళ్ళట్లేదు, ఫైనాన్షియల్ తద్వారా ఈ హెల్త్ సమస్యల వల్ల ఫైనాన్షియల్ కూడా స్ట్రగుల్ అవుతున్నావు, నువ్వు బాగా మెంటల్ గా స్ట్రెస్ గా ఉంటున్నావు. నాకు అనిపించింది నా దగ్గర ఉన్న విషయం నీకు ఏదైనా కొంత హెల్ప్ చేసినా కూడా నాకు హ్యాపీ, నీకు హ్యాపీగా ఉంటుంది కదా అనిపించింది. ఒక్కసారి ఏమన్నా ఆలోచించండి. నిజంగా మీకు దీనివల్ల మంచి జరగాలని ఉన్నా, ఏదైనా దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను చెప్తాను. నేను చెప్పలేనిది ఏదంటే మా అప్లైన్ చెప్తాను, ఏదైనా యూటిలైజ్ చేసుకొని మీరు ముందు ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి అని ఒక మంచి వ్యక్తిగా, నీకు ఏదైనా ఒక హెల్త్ ఇబ్బంది పడుతుంటే, సార్ నాకు మా పలానా హాస్పిటల్ చూపించుకుంటే చాలా బాగా తగ్గిందండి, మీరు ఏమైనా అక్కడ వెళ్తారో చూసుకోండి, లేదంటే ఆ హాస్పిటల్ మీరు విచారణ చేసుకుని దాన్ని యూటిలైజ్ చేసుకోండి అని ఎలా చెప్తాం, అలానే ఇక్కడ వెస్టేజ్ ని పరిచయం చేయాలి. మరి అలా కాకోకుండా ఆ వ్యక్తికి హెల్త్ ఇబ్బందులతో అలా చెప్పినప్పుడు నువ్వు అతని నుంచి ఆశించకూడదు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే, హెల్త్ గురించి చెప్పినప్పుడు నువ్వు వాళ్ళ గురించి ఆశించకూడదు. నువ్వు వెళ్ళేటప్పుడే వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కనీసం అంటే నాకు 500 పీవీలు తెచ్చుకోవాలి ఇప్పుడు వెళ్ళే, ఏదో రకంగా ఆడికి వెస్టేజ్ గురించి బాగా చెప్పి ఐడియా అక్కడే చేసి 500 పీవీ సంబంధించిన ఆర్డర్ తెచ్చేసి 500 పీవీ కొనిపియాలనుకోకూడదు. ఆ టార్గెట్ నీ మైండ్ లో ఉందంటే నువ్వు ఫెయిల్యూర్ అవుతావు, అది ఫ్రాడ్ అవుతుంది. కానీ నువ్వేం చేయాలి, ఒక మంచిని నీ చేతిలో ఉన్న వెస్టేజ్ అనే మంచిని వాళ్ళకి పంచి వాళ్ళకి ఒక బెనిఫిట్ చేయాలి అంతే. అతను తీసుకుంటే హ్యాపీ, తీసుకోకపోతే మనకేం ఫీల్ అవ్వాల్సిన పర్లేదు, మనమే మీ డబ్బులు పెట్టి ఇవ్వట్లేదు కదా. మంచిని చెప్తున్నాం, స్వీకరిస్తే ఓకే, లేకపోతే లేదనే కాన్సెప్ట్ వెళ్ళి ఆ మాట్లాడే విధానంలో మన ఫీల్ ఎలా ఉండాలంటే, అతని మీద ఎక్స్పెక్టేషన్స్ వద్దు. ఒక హాస్పిటల్ గురించి నువ్వు బయట ఎలా ప్రమోట్ చేస్తున్నావు, ఇతను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి అని నువ్వు ప్రమోట్ చేయవు. నాకు ఆ హాస్పిటల్ మంచిదని తెలిసింది, మరి నాకు తెలిసిన విషయం చెప్తున్నా, మీరు ఒకసారి విచారణ చేసుకుని వెళ్ళండి అంటావు. అదే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న పర్సన్ ఆ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ హాస్పిటల్ వాళ్ళు నీకు కొంత కమిషన్ ఇస్తారంటే నువ్వు ఎలా చెప్తావు, సార్ నాకు చాలా మంచి హాస్పిటల్ అండి, అట్లండి ఇట్లండి, నువ్వు ఎట్లండి అక్కడికి వెళ్ళండి మీకు చాలా మంచి జరుగుతుంది అంటావు. మీరు విచారం చేసుకోండి వెళ్ళండి అను, నువ్వు ఖచ్చితంగా రా, నేను తీసుకెళ్తా, అవసరమైతే నేను ఆటో నేను తీసుకొస్తా, నా కార్లో తీసుకెళ్తా, మీరు రండి తగ్గుతాను అంటావు. ఎందుకంటే వీడెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి 1 లక్ష రూపాయలు ట్రీట్మెంట్ చేసుకుంటే 1 లక్ష రూపాయలు నీకు 10,000 వస్తుందనే ఆలోచన కనుక ఆ ప్రొవిజన్ నీకుంటే నువ్వే కారు పెట్టేసి తీసుకెళ్లి ఆ కార్కి 5,000 అయినా పర్వాలేదు, నాకు అక్కడికి వెళ్తే 10,000 వస్తుంది కదా, 10,000 5,000 పోతే నాకు 5,000 మిగులుతుంది కదా అని ఆలోచిస్తా. దట్ ఈస్ ద బిజినెస్ మైండ్. నువ్వు ఈ రోజు వెస్టేజ్ కాదు చెప్పేటప్పుడు నువ్వు బిజినెస్ మైండ్ చెప్పొద్దు, హెల్త్ కి బెనిఫిట్ మాత్రమే చెప్పాలి, వితౌట్ ఎక్స్పెక్టేషన్ తో చెప్పాలి.
అప్పుడు ఆ పర్సన్ నీ మాటల్లోని విధానం అర్థం చేసుకుంటాడు. ఇతడు కమర్షియల్ గా చెప్తున్నాడా, హెల్ప్ఫుల్ గా చెప్తున్నాడా చెప్పి హెల్ప్ఫుల్ గా నువ్వు చెప్పినప్పుడు అతను స్వీకరించి ప్రొడక్ట్ వాడితే అతను నీకు తిరిగి మరి కస్టమర్ అవుతాడు. అంటే నీ యొక్క ఎథిక్స్, నీతి, నువ్వు మాట్లాడే మాటల్లో ఉన్న నీతిని అతను అర్థం చేసుకొని యూజ్ చేసుకొని తద్వారా నీకు ఒక మంచి నమ్మకస్తుడు అవుతాడు. అరే పలానా రోజు ఈ పర్సన్ నా మంచి కోరుకున్నాడు నీ ఆత్మీయంగా, తనకు ఏదో కమిషన్ అవ్వాలని కాదు, నాకు మంచి జరగాలని కోరుకున్నాడు కాబట్టి ఈ రోజు ఈ పర్సన్ చెప్పడం నాకు ఈ ఈ సమస్య తగ్గించుకున్నాను కాబట్టి ఖచ్చితంగా ఇతనితో నేను జీవితాంతం జర్నీ చేయాలి, ఒక మంచి ఫ్రెండ్ గా, ఒక మంచి బిజినెస్ మ్యాన్ గాని ఫీల్ అవుతాడు. ఎప్పుడు మన ఒక మంచిని పంచే దగ్గర దాంట్లో కమర్షియల్ గా ఆలోచించకూడదు. రెండో విషయం ఏంటంటే హెల్త్ ప్రాబ్లం లేకుండా ఫైనాన్షియల్ బాగా ఇబ్బంది పడుతున్న దగ్గరికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళేసి మా కంపెనీ న్యూట్రిసిటిక్ల కంపెనీ, మా కంపెనీ ఆ ప్రోడక్ట్లు, ఆ హెల్త్ ఈ హెల్త్ తగ్గిస్తుంది, అది ఇదని చెప్పొద్దు. ఎందుకంటే ఆడు ఆర్థికంగా ఇబ్బంది పడేటప్పుడు హెల్త్ గురించి నాకు హెల్త్ బాగానే ఉంది కదా, దీంతో నాకెందుకు అంటాడు. హెల్త్ ఇబ్బంది వెల్త్ పరంగా అంటే ఫైనాన్షియల్ పరంగా ఇబ్బంది ఉన్న వ్యక్తి వెళ్ళి అక్కడ అతనికి చెప్పాలి. ఎలా చెప్పాలి? దీంతో వస్తే నీకు లక్షల కోట్లు వస్తాయని చెప్పకూడదు. జస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, ఏమండి ఇది నువ్వు నీకున్న పరిచయంలో కొద్ది రోజుల నుంచి చూస్తున్నాను, నువ్వు చాలా సఫర్ అవుతున్నావు, 2-3 సార్లు నన్ను కూడా ఫైనాన్షియల్ గా అడిగావు, కానీ నేను సపోర్ట్ చేయలేకపోయాను, చాలా బాధేసింది. నా దగ్గర ఉంటే నేను 100% నీకు హెల్ప్ఫుల్ అయ్యేవాడిని, కానీ నేను సపోర్ట్ చేయలేకపోయాను. నా పరిస్థితి కూడా కొద్దిగా ఆ సమయంలో నాకు ఇబ్బందిగానే ఉంది కాబట్టి ఏ హెల్ప్ చేయలేకపోయాను. కానీ నా మనసుకైతే ఒకటి అనిపించింది, నేను ఒక్కసారి హెల్ప్ చేసినా కూడా నీ సమస్య తీరదు, నీ సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అది నీకు చెప్దాం అనిపించింది. కానీ నేను చెప్పినప్పుడు నీకు నచ్చితే యూజ్ చేసుకో, కొంతైనా నీకు హెల్ప్ చేసిన వాడిని అవుతాను. నీ సమస్యని ఇమ్మీడియట్ గా నేను డబ్బులు ఇచ్చి తీర్చలేకపోయినా నీ సమస్య తీరడానికి ఒక మార్గదర్శకుడిని అవుతాను. ఆ హెల్ప్ అన్నా నేను చేసిన సంతృప్తి నాకు ఉంటుంది. ఒకసారి నా దగ్గర నేను చెప్తాను విను, ఇలాంటిది ఇన్కమ్ సోర్స్ ఉంది, నువ్వు ఎట్లా దీంతో చేస్తున్నావు, కొద్ది రోజులు దీని మీద ఫోకస్ చేయి. అప్పుడు ఈ ఇన్కమ్ సోర్స్ లో ఇది నేను ఫిజికల్ గా కష్టపడేది కాబట్టి నా దగ్గర డబ్బులు లేకపోయినా నీ కోసం 1 గంట ఎక్కువైనా కష్టపడి నీకు సపోర్ట్ చేస్తాను, నాతో కొద్ది చేయగలిపి చేస్తే నీకు ఇన్కమ్ వచ్చేలా చేస్తాను. దీని ద్వారా నీకు సెకండ్ ఇన్కమ్ సోర్స్ కింద ఒక 5,000-10,000 వస్తే నీ ఆర్థిక సమస్యలు కొంతైనా తగ్గుతాయి అనుకుంటున్నా. నీకు హెల్ప్ చేయడం వల్ల నేను కూడా బాగుపడతాను. మొహమాటం లేకుండా చెప్పండి, ఇదేదో ప్రజాసేవ చేస్తున్నట్టు కాదు. నీకు హెల్ప్ చేయడం వల్ల నీకు ఒకటే లాభం కాదు, నాకు లాభమే. నేనే ఫ్రీగా చేయను, కానీ నేను పడే కష్టం ఈ రోజు నీ సమస్య తీయడానికి కొద్దిగా సపోర్ట్ అవుతుంది. ఆ బయట ఎవరికో చేసే బదులు ఎవరెవరు నేను పెట్టుకొని చేసుకుంటాను, ఆ బిజినెస్ నాకు కావాలి కాబట్టి ఆ పెట్టుకునే వ్యక్తిని నిన్ను పెట్టుకొని నీకు సపోర్ట్ చేస్తే నీకు నా బెస్ట్ ఫ్రెండ్ సపోర్ట్ చేసిన ఫీలింగ్, నా హ్యాపీనెస్ నాకు ఉంటుంది కాబట్టి నీకు చెప్తున్నాను. ఒకసారి ఆలోచించు, నీకు నచ్చితే చేసుకో. ఈ వర్క్ లో నాకు ఇంకొక 1 గంట కాదు 2 గంటలు ఎక్స్ట్రా కష్టపడమని నీకోసం నేను కష్టపడతాను. ఎందుకంటే నేను ఆర్థికంగా నీకు సపోర్ట్ చేయలేను, కానీ ఫిజికల్ గా నీకోసం కష్టపడతాను. ఎందుకంటే నిన్ను ముందు డెవలప్ చేసుకుంటే నేను డెవలప్ అవుతానని రియల్ గా, అంటే వాళ్ళ నుంచి ఏమి ఆశించుకోకుండా నిజంగా అతనికి సపోర్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడితే అతన్ని కనెక్ట్ అవుతాడు. కానీ వీడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాడు కాబట్టి ఈయనకి తీసుకెళ్లి వెస్టేజ్ తగిలిచ్చి ఏదో రకంగా నేను ఇరికిచ్చేసి నేను బిజినెస్ లో డెవలప్ అవ్వాలని 1 సైడ్ ఫీలింగ్ తో ఆలోచించావా, నువ్వు సక్సెస్ అవ్వవు. అతనికి నీకు ఈ రిలేషన్ స్ట్రాంగ్ గా మెయింటైన్ అవుతూ వచ్చినా కూడా. మరి ఈ హెల్త్ వెల్త్ ఈ ప్రాబ్లం లేని వాళ్ళకి ఏం చెప్తాం? వదిలేద్దామా? డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది. మరి మిగతా 3వ కేటగిరీ వాళ్ళకి, ఆ 2 ప్రాబ్లం లేని వాళ్ళకి వెస్టేజ్ ఎలా చెప్పాలి అంటే, మనం దీంట్లో మాట్లాడాల్సింది ఏంటంటే, వాళ్ళ దగ్గర అవకాశం వచ్చినప్పుడు మరి టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, నో బాసిజం, నో రిటైర్మెంట్, ప్యాసివ్ ఇన్కమ్, 3 జనరేషన్ ఇన్కమ్, నామినీ ఫెసిలిటీ, ఈ ఆప్షన్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే అతనికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి శాలరీ తక్కువ ఉంటుందా? హ్యాపీగా 1,00,000 అబోవ్ ఉంటది. జాబ్ ఎలా ఉంటది? కష్టంగా ఉంటదా? ఎంచక్క ఆఫీసులో కూర్చొని ఏసీ ఆఫీసులో కూర్చొని చేసేదే. ఓకేనా? అలాగే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, మేము చిన్న ఏజ్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. మళ్ళీ నిజంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే నో. వాళ్ళకి ఒక బాసిజం ఉంటుంది, ఒక ఫ్రీడమ్ ఉండదు. ఓకేనా? టైం ఫ్రీడమ్ అనేది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు 8 అవర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నిజంగా డ్యూటీకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చేయడమే బెస్ట్. ఆ 8 అవర్స్ చేసుకుని రావచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే 24 అవర్స్ ఫోన్లు చేస్తూ ఉంటారు, పని చేయించుకుంటారు అనుకుంటారు. అలాగే అక్కడ వాళ్ళకి డబ్బు వస్తుంది కానీ మెంటల్ గా సాటిస్ఫాక్షన్ ఉండదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మెంటల్ గా సాటిస్ఫాక్షన్ ఉండదు. నిజంగా ఆ జాబ్ డబ్బు వస్తుంది, అంతా లగ్జరీగా ఉంటుంది, కానీ నిజంగా లైఫ్ లో సాటిస్ఫాక్షన్ ఉండదు.
అటువంటి వాళ్ళకి ఈ వెస్టేజ్ ఒక మంచి సపోర్ట్ అవుతుంది. ఇవి డిస్కస్ చేయాల. వాళ్ళ దగ్గర ఆరోగ్యం గురించి, డబ్బు గురించి మాట్లాడితే అవి 2 వాళ్ళకి లోటు లేవు. కానీ మనం మాట్లాడాల్సినది ఏందంటే, అక్కడ పాసివ్ ఇన్‌కమ్. ఈరోజు మనం కష్టపడ్డమే కాదు, రేపు భవిష్యత్తు గురించి ఒకటి, నామినీ ఫెసిలిటీ ఒకటి, మనం పడిన కష్టం మనతో ఆగిపోకుండా మన పిల్లలకు అంటే అక్కడున్న దానికంటే బెటర్ అయింది నువ్వు అక్కడ డిస్కస్ చేయాలి. అప్పుడు దీని గురించి ఆలోచిస్తారు. అక్కడ ఓకేనా, నామినీ ఫెసిలిటీ గానీ, 3 జనరేషన్ ఇన్‌కమ్ గానీ, నో రిటైర్మెంట్ ఆప్షన్ గానీ, మనీ ఫ్రీడమ్. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అయినా కూడా 1 ఇయర్‌కి ఒకసారి సాలరీ పెరుగుతుంది కదా! మరి ఇక్కడ ఎవ్రీ మంత్ పెంచుకోవచ్చు కదా! టైమ్ ఫ్రీడమ్. నువ్వు ఎస్పెషల్లీ ఎక్కడుండైనా చేసుకోవచ్చు. ఓవరాల్ ఇండియాలో ఎక్కడున్నా చేసుకోవచ్చు. కానీ సాఫ్ట్‌వేర్ జాబ్ అన్ని వేళలా మన ఇంటి దగ్గర ఉండి చేసుకోవడం కుదరదు. ఓకేనా? ఇలా కొన్ని విషయాలు మనం చూసుకుంటే మనకి లైఫ్ సెక్యూరిటీ గురించి మాట్లాడాల్సింది. పాసివ్ ఇన్‌కమ్, 3 జనరేషన్ ఇన్‌కమ్, నామినీ ఫెసిలిటీ, నో రిటైర్మెంట్. వీటి గురించి కొద్దిగా డిస్కషన్ మాత్రమే చేయాలి. ఇవే నీ దగ్గర లేవు, నా దగ్గర ఉండే తోపని చెప్పొద్దు. జస్ట్ ఇక్కడ ఉంటే ఇలా ఉంది, ఇలా ఉంది. కానీ దీన్ని ఒక నువ్వు సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ కింద యూజ్ చేసుకుంటే రేపు పొద్దున నీకు ఇది హెల్ప్‌ఫుల్ అవుతుంది అన్నట్టు ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ జరగాలి. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్స్‌పెక్టేషన్‌తో వెళ్ళకూడదు. నువ్వు ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు వితౌట్ ఎక్స్‌పెక్టేషన్ తో వాళ్ళ గురించి నువ్వు ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు, అంటే నీకు చెప్పడం వరకే, పరిచయం చేయడం వరకే, నువ్వు వాళ్ళని బలవంతంగా తీసుకురావడం వరకు ప్రయత్నం, ఆ ఫీల్ మనలో ఉండకపోతే అక్కడ సక్సెస్ అవుతాం. చాలా మంది ఏమనుకుంటున్నారు, వీడికి పెద్ద సర్కిల్ ఉంది అబ్బాయిని ఎట్లా మనం తెచ్చేసుకుంటే మనకు పెద్ద టీం వచ్చేస్తుంది అనుకుంటాం. ఏం రాదు, ఒక్కడు కూడా రాడు ఆయన దగ్గర అనుకుంటాం మనం. ఆడికి పెద్ద సర్కిల్ ఉన్నా ఆయన మీద ఒక టార్గెట్ తో మనం తెచ్చుకుంటే, వీడు నన్ను నువ్వు యూజ్ చేసుకుని డెవలప్ అవ్వాలనుకున్నానని చెప్పి అసలు మొత్తం చెడగొట్టేస్తాడు. కాబట్టి మనకి ఎక్స్‌పెక్టేషన్ వద్దు. ఒక మంచి క్వాలిటీ పర్సన్ తెచ్చుకొని ఆ పర్సన్ మనం ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవాలనే ఆలోచనతో ఉండండి, సక్సెస్ అవుతారు. ఐదోది వచ్చేసి లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ అంటే మరి ఇక్కడ చూసుకుంటే మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి మనకు సూటబుల్ అవుతాడు. బిజినెస్ మ్యాన్ గా ఉండాలని ఒక ఫ్యాషన్ ఉన్న వ్యక్తి సూటబుల్ అవుతాడు. మళ్ళీ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఒక గుడ్ ఒపీనియన్ ఉన్న వ్యక్తి మనకు సూటబుల్ అవుతాడు. అలాగే ముఖ్యంగా లైఫ్ సెక్యూరిటీ గురించి ఆలోచించే వ్యక్తి సూటబుల్ అవుతాడండి. డబ్బు అవసరం ఉన్న వ్యక్తి మేబీ అందరూ వచ్చి కష్టపడతారు అనుకోవద్దు. వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, డబ్బు అవసరం ఉన్న వ్యక్తులు అప్పుడు ఆకలి తీరితే చాలు అనుకుంటారు. తొందరగా డబ్బులు కావాలనుకుంటారు. ఇంకోటి, తొందరగా రావాలి. నువ్వు వచ్చి వెస్టేజ్‌లో మొదలెట్టగానే సముద్రం తిరిగేలో 1,00,000 రావాలి. అదే జాబ్‌లో 15 సంవత్సరాలు చేసినా కూడా అడగడానికి, ఆలోచించడానికి ఉండదు. ఇక్కడ వస్తే 1,00,000 సముద్రం తిరిగేలో 1,00,000 రావాలనుకుంటాడు. కానీ అతను కూడా సూటబుల్ కాదు చెప్పాలంటే. మనకి లైఫ్ సెక్యూరిటీ గురించి ఆలోచించే వ్యక్తి వెస్టేజ్‌ని పట్టు వదలకుండా పట్టుకుంటాడు. లైఫ్ సెక్యూరిటీ అంటే దూరదృష్టి కలిగిన వాడు. దూరదృష్టి కలిగిన వాడు ఈ రోజు గురించి ఆలోచించడు. రేపటి మన భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా పిల్లలకి నేను ఎలాంటి హోదా ఇవ్వాలి, నేను ఎలా ఉండాలి, ఈ రోజు కష్టపడడం గురించి ఆలోచించడు. రేపటి దినం సుఖపడడం కోసం ఆలోచిస్తాడు. లేదంటే రేపటి దినం హ్యాపీగా ఉండడం కోసం ఆలోచిస్తాడు. లైఫ్ సెక్యూరిటీ గురించి ఆలోచించి. మరి ఈ 4 క్వాలిటీస్ ఉన్న మరి లైఫ్ స్టైల్, ఎటువంటి లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తి మనకు సూటబుల్ అంటే, నార్మల్ గా బతకాలనుకునే వ్యక్తి మనకు రాడండి. నార్మల్ గా బతకాలనే వ్యక్తి అంటే కోర్కెలు లేనివాడు. కోర్కెలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. పొద్దున్న చేసుకొని వర్క్ చేసుకొని సాయంకాలంకి వచ్చింది తిని తాగేసి అప్పుడు గడిపేస్తారు. రేపటి దినం రేపు చూద్దాంలే. లేదంటే కొంతమంది, మనమేమి ఎంట కట్టుకొని పోతామా, తిండి తినుకోకుండా రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించి ఎంట కట్టుకెళ్తామా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొత్త షర్ట్ వేసుకోకపోతే ఏమన్నా వస్తుందా? ఉన్న షర్టే, ముడతలు పడిన షర్ట్ వేసుకుంటే ఏమన్నా మనకేమైనా ఎవరైనా కాదంటారా? ఏదైనా ఒళ్ళు కప్పుకోవడానికి కదా అంటారన్నమాట. అంటే నో క్వాలిటీ. నార్మల్ లైఫ్ ఉన్న వ్యక్తికి ముందు కోరికలు లేని వ్యక్తి, ఆశలు లేని వ్యక్తి, నిరాశావాదుడు అంటారు. అతను నిరాశావాదుడు వెస్టేజ్ లో నిలబడలేడు. ఓకేనా? కాబట్టి వెస్టేజ్ లో ఉండాలంటే, ఎందుకంటే మనం కోరుకున్నది సాధించుకోవడానికి అవకాశం ఉన్న ఆపర్చునిటీ ఇది. నీ కోరిక లేకపోతే నువ్వేం సాధించాలని పని చేస్తావు చెప్పు? మన డ్రీమ్స్ జాబ్ లో ఫిల్ఫిల్ చేసుకోలేం కదా. పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని నేను ఇప్పుడు నేను చెల్లి ఫార్మాస్యూటికల్ కంపెనీలో 5 లక్షల సాలరీ కావాలని వర్క్ చేస్తే వస్తుందా? 10 లక్షల సాలరీ కావాలని కష్టపడితే వస్తుందా? రాదు. ఆ 10 లక్షల సాలరీ కావాలని నేను వెస్టేజ్ లో కష్టపడితే రావడానికి సోర్స్ ఉంది. దెర్ ఈజ్ ఎ సోర్స్ ఇన్ ద వెస్టేజ్. నాకు సోర్స్ ఉంది. నేను ఇంకా ఎలా కష్టపడాలి, ఎంత స్మార్ట్ గా కష్టపడాలి,
ఎంత షార్ప్ గా కష్టపడాలనేది నేను మార్చుకోవాల్సిన విధానం. కంపెనీ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నన్ను నేనుగా ఇంకా షైన్ చేసుకోవాలి. నన్ను నేనుగా షైన్ చేసుకున్నా నేను చేసుకున్న ఫార్మాస్యూటికల్ జాబ్ లో లేదు సోర్సు. నేను ఎంత చెక్కుకున్నా నేను చచ్చిపోతాను కానీ అక్కడ ఏమొచ్చేది లేదు. శిల్పంలో మారడానికి ఏం లేదు. కానీ వెస్టేజ్ లో నన్ను నేనుగా చెక్కుకుంటే ఒక శిల్పంగా మారడానికి అవకాశం ఉంది. ఓకేనా? కాబట్టి నార్మల్ లైఫ్ ఉన్న వ్యక్తి, ఏ కోరికలు లేని వ్యక్తి వెస్టేజ్ కి సూటబుల్ కాదు. కోరికలు లేని వ్యక్తికి వెళ్ళి మీరు బెలూన్ని గాలి కొట్టినట్టు కొట్టి కొట్టి కొట్టితే వాళ్ళు ఉబ్బిపోతారు మీటింగ్ లో. మామూలుగా వాళ్ళ రక్తంలో ఉండదు అది. మనం కొడతాం, ఎక్కిస్తాం, ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఎక్కిచ్చేస్తే ఇంటికి వచ్చేంత వరకు బాగానే ఉంటాడు. ఇంట్లో వాళ్ళు పక్కనింటి వాళ్ళు మళ్ళీ గుండు సుత్తు పొడిస్తే గాలంతా బెల్లులోంచి బయటకు వెళ్ళిపోయినట్లు ఒక్క నెగిటివ్ వర్డ్ చెప్తే వెంటనే జీరో అయిపోతారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళని కదిలియడానికి మళ్ళీ నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకుని మళ్ళీ మీటింగ్ తీసుకెళ్ళాలి. నీకు డబ్బులు ఖర్చు అయ్యేవాడిని తీసుకెళ్ళడానికి నాన్న తిప్పులు పడితే కానీ నీకు ఆడవాళ్ళు వచ్చే ఉపయోగం ఏముండదు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళితే మీకు నో అనే వస్తుంది, కానీ వెళ్ళి ప్రయత్నం చేసిన జీరో రిజల్ట్. మరి ఎటువంటి వ్యక్తి అంటే లగ్జరీ లైఫ్ అంటే కోరికలు కలిగిన వ్యక్తి. లగ్జరీగా బతకాలి అనుకునే వ్యక్తి, కోరికలు కలిగిన వ్యక్తి. నార్మల్ గా బతకాలనుకునే వ్యక్తి, కోరికలు లేని వ్యక్తి. మరి కోరికలు కలిగిన వ్యక్తిని పని చేస్తే కొంత కష్టపడాల్సి వస్తుంది. ఓకేనా? వెళ్తున్న దాని దగ్గరికి వెళ్తే కొద్ది కష్టపడాలి. లైఫ్ సెక్యూరిటీ గురించి ఆలోచించే దగ్గరికి కష్టపడాల్సిన పని లేదు. ఇక్కడ లగ్జరీ లైఫ్ లో బ్రతకాలనుకునే వ్యక్తి దగ్గరికి వెళ్తే కొద్దిగా కష్టపడాలి. ఎందుకంటే అతనిలో స్టెబిలిటీ ఉండదు. బతకాలి, దానికి కారు కావాలంటే కానీ కారు కోసం కష్టపడాలంటే ఓపిక ఉండదు. కావాలి. మళ్ళీ వెస్టేజ్లోకి వచ్చి నేను కారు తీసుకోవాలి, ₹1,00,000 శాలరీ తీసుకోవాలంటారు. కానీ టైం టు టైం కష్టపడాలంటే ఇష్టపడిన వాళ్ళు మన టీంలో చాలా మంది ఉంటారు. వాళ్ళంతా లగ్జరీగా బతకాలని కోరికలు ఉన్న వ్యక్తులు మాత్రమే. మనం గమనించాల. కానీ ఎక్స్ట్రాడినరీగా బ్రతకాలి అని ఉంటారు. ఎక్స్ట్రాడినరీగా బతకాలి అంటే నేను ఎక్కడ జన్మించానని కాదు, ఎక్కడ చనిపోయాను అనేది ఇంపార్టెంట్. నేను పేదవాడిగా పుట్టాను, ఎస్, అయితే ఏంటి? ఎక్స్ట్రాడినరీగా బతకడానికి నాకు సోర్స్ లేదా? నేను 100 రాత్రింబగలు కష్టపడైనా నేను ఎదగడం కోసం నా ప్రాణాన్ని అడ్డేసైనా సరే పోరాడి నేను గెలవాలి అనుకుంటాడు ఎక్స్ట్రాడినరీగా బతకాలంటే. అంటే ఇంకా తనకి రెండో ఆప్షన్ పెట్టుకోడు. అవకాశం కలిసి వస్తే నేను లగ్జరీగా కారులో తిరగాలనుకోడు. అవకాశం కలిసి వస్తే కాదు, సాధించి తీరాల్సిందే. రెండో ఆప్షన్ కూడా ఆయన వెనక్కి అడుగేయడానికి. ఎక్స్ట్రాడినరీగా బతకాలి అంటే నేను ధనవంతుడిగా మారాల్సిందే, నా పిల్లలు ధనవంతులుగా బతకాల్సిందే అని డిసైడ్ తన కోసం తప్పించి కష్టపడడానికి ఇష్టపడతాడు. ఆ ఎక్స్ట్రాడినరీగా బతకాలన్న వ్యక్తి కష్టపడడానికి ఇష్టపడతాడు. లగ్జరీగా ఉండాలనే వ్యక్తి అన్ని కోరికలు అనుభవించాలని అంటాడు కానీ కష్టపడడానికి ఇష్టపడ్డు. నార్మల్ గా లైఫ్ బతకాలనుకునే వ్యక్తి అసలు కోరికలే లేవు, ఆ కదలడు. కాబట్టి మనం ఎవరు కావాలి? ఎక్స్ట్రాడినరీ లైఫ్. మరి ఎక్స్ట్రాడినరీ లైఫ్ కావాలనుకున్న వ్యక్తి ఎటు ఉంటాడంటే ఆ టెస్ట్ చేసి మనం ఐడెంటిఫై చేసే విధానం రావాలి. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి నీ బ్లడ్ లో ఈ ప్రాబ్లం ఉంది చెప్పే వీళ్ళు ఉంటారు కదా, డయాగ్నోస్ సెంటర్ లో చేస్తారు కదా, ఓకేనా? ఆ టెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ విద్య నేర్చుకున్నారు కాబట్టి రక్తం శాంపుల్ కానీ అన్ని టెస్ట్ చేసి నీకు ఈ వైరల్ ఫీవర్ ఉంది లేదా నార్మల్ ఉందని చెప్పగలుగుతున్నారు. వాళ్ళకి రాదు. మనం తీసుకెళ్ళి మన చేతిస్తే బ్లడ్ శాంపుల్ ఇస్తే చేయగలమా? మనకు చదువు లేదా, నాలెడ్జ్ లేదా? మరి ఎందుకు చేయలేము? ఆ విద్య మనకి తెలియదు కాబట్టి మనం అక్కడ తెలియదు. ఆ విద్య వాడు ఇంటర్మీడియట్ చదివినట్టయినా ఆ విద్య నేర్చుకున్నాడు కాబట్టి అది అనాల్సి చేస్తాడు. మరి వెస్టేజ్ లో ఉన్న వాళ్ళు ఏమి నేర్చుకోవాలంటే ఈ యొక్క వ్యక్తిని చూడగానే వీడు పూర్ మైండ్ సెటా, రిచ్ మైండ్ సెటా ఐడెంటిఫై చేసే విధానాన్ని విద్య నేర్చుకోవాలి. ఒక వ్యక్తి ఎంప్లాయ్కి ఇష్టపడుతున్నాడా, సెల్ఫ్ ఎంప్లాయ్కి ఇష్టపడుతున్నాడా, ఒక బిజినెస్ మ్యాన్ గా ఉండడానికి ఇష్టపడుతున్నాడా అని తెలుసుకోవాలంటే వాళ్ళని ఎలా క్వశ్చన్ వేసి ఆన్సర్లు తెలుసుకోవాలి, వాళ్ళ మాటల్లోనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే విధానం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి చూడగానే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి క్వశ్చన్ వేసి వీడు గుడ్ ఒపీనియన్ ఉన్నాడా, బ్యాడ్ ఒపీనియన్ ఉన్నాడా, ఒకవేళ లైట్ గా బ్యాడ్ ఒపీనియన్ తెలియక బ్యాడ్ గా ఉంటే దాన్ని ఎలా మార్చుకోదాం అనే ఆ టాలెంట్, ఆ నాలెడ్జ్ మనకు రావాలి. ఓకేనా? ఈ యొక్క హెల్త్ ఉన్న వ్యక్తి దగ్గర ఎలా మాట్లాడాలి, వెల్త్ కావాల్సిన వ్యక్తి దగ్గర ఎలా మాట్లాడాలి, లైఫ్ సెక్యూరిటీ గురించి వ్యక్తి ఎలా మాట్లాడాలి, నార్మల్ లైఫ్ బతకాలనుకుంటున్నాడు, ఎవడు కోరికలు ఉన్నాడు, ఎవడు కోరికలు నెరవేర్చుకోవడం కష్టపడడానికి ఇష్టంగా ఉన్నాడు అనేది ఈ విషయాలు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటే ఈరోజు మనం కూడా మనకి ఏ చదువు అవసరం లేదు. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసేవానికి
ఈ బీటెక్లు, ఎంటెక్లు, బిఎస్సీలు, ఎంఎస్సీలు అవసరం లేదు. వాడు ఇంటర్మీడియట్ చదువుడైనా ఆ టెస్ట్ చేసే విధానాన్ని నేర్చుకుంటే వాడు చేసేస్తాడు బ్లడ్ టెస్ట్. ఈ వెస్టేజ్ లో కూడా ఈ ఇన్విటేషన్ చేసే విధానం మనము నేర్చుకుంటే చక్కగా చేసి మనం చెప్పినట్లు, నేను చెప్పినట్టు ఒక రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని, బిజినెస్ మ్యాన్ ని, డైరెక్ట్ గుడ్ ఒపీనియన్ వ్యక్తిని, లైఫ్ సెక్యూరిటీ గురించి ఆలోచించే వ్యక్తిని, ఎక్స్ట్రాడినరీ లైఫ్ బ్రతకాలనుకున్న వ్యక్తిని మనం ఎవరనేది చెక్ చేస్తాం. ఆ వ్యక్తిని మనం జాయిన్ చేసుకుంటే అతని ఐడి వేసేంత వరకు మన పని. తర్వాత ఇంక జీవితాంతం అతను ఏం చూడాల్సిన అవసరం లేదు. అతను మనల్ని నడిపిస్తాడు ఒక మంచి సైనికుడుగా, నాయకుడుగా. ఓకే, కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరి 5 అంశాలు మైండ్ లో పెట్టుకోండి, చక్కగా నోట్ చేసుకోండి. ఎవరైనా ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆల్రెడీ తెలిసిందే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక 1 minute టైం ఇస్తాను. మరి ప్రతి ఒక్కరి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని మైండ్ లో పెట్టుకొని